మా అలా బంధువులు ఉంది చాలా మంది సిచ్యువేషన్. ఫస్ట్ 2250 కట్టేసి మళ్ళీ 5,500 కట్టినారు. వాళ్ళకంతా 12 వర్డ్స్ కీస్ పదాలు అనేవి ఇచ్చినాము. వాళ్ళు అప్పుడు కట్టిందా కానీ మళ్ళీ ఇప్పుడు వాళ్ళు జీరో జీరో అయిపోయింది. ఇప్పుడు కనీసం 100 1500 పెట్టుకోండి అని చెప్తే వినకుండా ఉన్నారు సార్. వాళ్ళకి ఏం చెప్పాలో అసలు అర్థం కాకుండా ఉంది. ఏం లేదు సార్, ఒక ప్రాబ్లం ఉందంటే సొల్యూషన్ ఉందని అర్థం సార్. ఒక సమస్య ఉందంటే దానికి పరిష్కారం ఉందని అర్థం. ఉంటుంది సార్, ఉంటుంది. ఖచ్చితంగా పరిష్కారం ఉంది. ఒక సమస్య ఉందంటే దానికి పరిష్కారం ఖచ్చితంగా ఉంటది. సో ఇప్పుడు అవునవును సార్. ప్రాబ్లం ఉంది కదా అనేసి ప్రాబ్లం ని పెద్దదిగా భూతత్వంలో పెట్టుకొని చూసుకుంటూ మనం చేయాల్సిన పనులన్నీ చేయకుండా పెండింగ్ పెట్టేసి వేరే వేరే వేరేకి వెళ్ళిపోతే సమస్యగానే ఉండిపోతుంది. అది మీకు చాలా పెద్ద సమస్యగా మారిపోతుంది. అవును సార్. సొల్యూషన్ ఉంది, సొల్యూషన్ వస్తుంది, వరకు మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు ప్రస్తుతానికి నేనైతే టీం వర్క్ చేయాలా. ఏవైతే జీరో జీరో ఉన్నాయో వాళ్ళందరినీ కూడా కనీసం ఒక 500 పెట్టించి రీసీట్ ఫండింగ్ చేయాలని తాపత్ర పడుతున్నాను సార్ నేనైతే. సార్ నాకు తెలుసు మీరు చాలా ఎఫర్ట్ పెడుతున్నారు. సిస్టమ్ తోటి కొనసాగుతూ టీమ్ తో మాట్లాడుతూ ఉంటారు రెగ్యులర్ గా మీరు. అంటే అపనమ్మకం తోటి చాలా మంది డియాక్టివేట్ అయిపోతున్నారు. యాక్టివిటీస్ ఏం చేయట్లేదు, సైలెంట్ అయిపోతున్నారు. సార్ చంద్రశేఖర్ సార్, మీది సొంతూరు ఏ జిల్లా సార్? చిత్తూరు జిల్లా సార్ అది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. తెలియదు సార్, ఏమనుకోలేదు, అనుకోద్దాను సార్. లేదు, నేను చాలా సార్లు చెప్పాను చిత్తూరు తిరుపతి అని చెప్పాను సార్. తిరుపతిలో జాబ్ చేస్తాను, చిత్తూరు నుంచి వెళ్తాను. ఏం జాబ్ సార్ ప్రజెంట్? పౌల్ట్రీ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తాను సార్ నేను. ఏం సార్? పౌల్ట్రీ కోళ్ళ ఫారం. పౌల్ట్రీ, అర్థమైంది సార్, అర్థమైంది పౌల్ట్రీ. ఓకే ఓకే. ఓకే ఓకే, థ్యాంక్ సార్. మీ కొడుకులు కూతురు ఎంతమంది సార్? ఇద్దరు కూతురు సార్, బాగున్నారు సార్. ఇద్దరు 10th వెళ్తారు, పాప 9th వెళ్తారు. మాకు ఒక కొడుకు కూతురు సార్. కూతురుదే మ్యారేజ్ అయిపోయింది. ఇద్దరు మనమలైనారు నాకు. ఒక కొడుకు అయితే ఓకే. మాకు కొడుకు అయితే డిప్లొమా చేస్తున్నాడు పులివెందుల. తాత అయిపోయారు అట్లయితే, మీరు తాత అయిపోయారు అట్లయితే. అవును సార్, చిన్న వయసుకి తాత అయిపోయాను. డిప్లొమా టెన్షన్ సెకండ్ ఇయర్ పడొద్దండి సార్, చేస్తున్నాడు మా కొడుకు. ఏం టెన్షన్ పెట్టుకోవద్దండి ఎవరు కూడా. భయపడొద్దండి. క్రిప్టోలో ఏదైనా నాకైతే జరుగుతుంది. ధైర్యం ఉంది సార్, నాకైతే ధైర్యం ఉంది. కాన్ఫిడెన్స్ పెట్టుకోవాలి. అవును. అవునవును సార్. సార్ సంజయ్ సార్ పులివెందులు అయితే మనం రావచ్చు సార్ జమ్మడుగు. వస్తాను సార్, రావాలని ఉంది, మీ దగ్గరికి రావాలని ఉంది నాకే. ఏం వస్తాను సార్, సార్ మీ ఆఫీస్ పులివెందులు చూడాలా? దగ్గరే కదా సార్. ఆఫీస్ చూడాలి సార్, ఆఫీస్ చూడాలి మీది. చాలా సార్లు అనుకున్నాను, వస్తున్నాను. రండి సార్. సార్ బాలాజీ స్కూల్ పక్కలో సార్ కాంప్లెక్స్, కేబిఆర్ కాంప్లెక్స్. ఓకే ఓకే, థ్యాంక్స్ సార్, వస్తాను సార్, వస్తాను. రండి మీ సార్, ఆఫీస్ ఎప్పుడైనా చూడాలని ఆల్ నాకు చాలా ఆశగా ఉంది. రండి సార్, రండి సార్. దగ్గరండి, రాలేకపోతున్నారు. నేను పులివెందులకి ఎన్నిసార్లు వచ్చాను సార్. చాలా సార్లు వచ్చాను సార్ పులివెందుల కాలేజీకి, మా అబ్బాయిని చేర్చడానికి. మళ్ళీ అప్పుడప్పుడు కాలేజీ దగ్గర పోతుంటాను, వస్తుంటాను. నేను కూడా మా అబ్బాయి అక్కడ లైవ్ లో చదివినాడు సార్, మా అబ్బాయి కూడా అవునా డిప్లొమా. సార్? అదే లేలా సార్, మా అబ్బాయి కూడా లేవలానే. నేను బిజినెస్ కదా అక్కడ శనగలా పరిస్థితితో నా పరిచయం సార్. అక్కడ వాళ్ళంతా నేను వస్తుంటా పులివెందులు కూడా. ఓకే ఓకే సార్, చెప్పండి సార్. పులివెందుల వాళ్ళంతా మా ఆఫీస్ కాడికి వస్తారు సార్ ఇక్కడికి. వాళ్ళ మీ వాళ్ళంతా శనగలంతా తీసుకొని మా ఆఫీస్ దగ్గర తీసుకొచ్చి నేను ఇక్కడ గోడంలో పెట్టిస్తా సార్. అవునా? ఓకే ఓకే సార్. మా కాదు ఆఫీస్ సార్, కాడ ఇప్పుడు లారీలో బిజినెస్ బాగా జరుగుతుంది సార్ పులివెందుల బిజినెస్, రీసీట్ ఫండింగ్. బాగా చేస్తున్నారా సార్? సార్ మీది మేము ఆ సీడ్ బండింగ్ ఎక్కువ చేస్తున్నాం సార్. అదే ఫార్మింగ్ తక్కువ చేయాలి కానీ సార్. సీడ్ బండింగ్ ఎక్కువ చేస్తున్నాం. మీ డౌన్ లైన్ లో టోటల్ ఇప్పుడు యాక్టివ్ లో ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? నా డౌన్ లో ఎక్కువ ఏం లేదు సార్, అంతా 35 ఉంటారు సార్. ఆహాహాహా. అప్పుడు నేను నాది పర్సనల్ 100 చేస్తాను. దాటింది సార్, 100 దాటింది. అవును సార్, నేను ఈ మధ్యనే సార్ అప్పుడు 10 వ్యాలెట్లు వేసుకుంటే మళ్ళీ ఈ మధ్య కొంతమందిని తీసుకొస్తాను ఆఫీస్ పెట్టిన నుంచి. ఆహా. ఎట్లా సార్? మేము కూడా కళ్యాణదుర్గం కానీ బళ్ళారి కానీ రాజదుర్గం కానీ ఒక ఆఫీస్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నాము సార్ వెరీ గుడ్, వెరీ నాకైతే గుడ్, ఇంట్రెస్ట్ గ్రేట్. ఉంది. పెట్టండి సార్, ఆఫీస్ పెట్టండి సార్. ఆఫీస్ పెడితే పబ్లిసిటీ అవుతుంది బ్రో, బోర్డు రాసి పెడితే. అవును సార్, అవును సార్. ఆ విధంగా చేయాలని నాకైతే ఇంట్రెస్ట్ ఉంది సార్, అది చేయాలా. చేయండి సార్, చేయండి సార్. బోర్డు పెట్టకపోయినా ఆఫీస్ పెడితే ఆటోమేటిక్ గా జనాలు వచ్చేస్తారు అవునవును. సార్. విషయం అవునవును. తెలుసుకుంటారు, ఏంది విషయం ఏందని తెలుసుకుంటారు. అవునవును సార్. ఏం కాదు సార్, లేట్ క్లాస్ చేస్తే మనకి ఏదో సారి మనం గడ్డన పడతాం సార్, ఇబ్బంది ఏం లేదు.
ఓకే ఓకే సార్. నాకైతే రండి సార్ 100% ఎప్పుడు చేస్తున్నాను సార్. నేనైతే మంచి ధైర్యంతోనే ముందుకెళ్తున్నాను. సార్ ఉంటాం ఆఫీసులో ఎప్పుడు జమాలేడు సార్ మేము కూర్చుంటాం సార్ ఓకే ఎప్పుడు ఓకే సార్. కంటిన్యూ ఉంటాం. అబ్బాయి జమాలేడు సార్ ఆయన ఏం లేదు సార్, వేరే మా సిస్టము మొదట్లో 5,500 కాకుండా సీడ్ ఫండింగ్ ఒక 500 2,000 ఆ విధంగా చేసింటే గనా చాలా మంది మన కమ్యూనిటీ పెరిగేది. అవును సార్ 80 లక్షల మంది 85 లక్షల మందిలోన దాదాపుగా ఒక 70 లక్షల మంది అప్రోచ్ చేస్తుండ్రి చిన్నమ్మని పెట్టేసింటే. అవునులే సార్ అప్పుడేమో 5,000 పెట్టేసి మళ్ళీ 1,400కి వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు రూపాయికి వచ్చింది కదా, ఇది ఎప్పుడు పెరుగుతుందో ఇది ఎప్పుడు పెరుగుతుందో అని చాలా మంది అదే ఆలోచన. ఎప్పుడు పెరుగుతుందో ఆలోచన అయితే కరెక్టే కానీ ఇప్పుడు అందరూ తీసుకునే క్రిప్టో దానికి ఉండే అమౌంట్ అది క్రిప్టో ఎప్పుడు అందుబాటులోకి చెప్పలేము వచ్చింది. ఎప్పుడు పెరుగుతుంది అనేది. ఏమంటే వెయిట్ చేయాల. అందరి దగ్గర పీవీసీ మెటల్ అందరి దగ్గర ఎక్కువ హోల్డ్ లో పెట్టుకునేందుకు అవకాశం వచ్చింది కదా సార్ సిస్టమ్. అదైతే అదైతే మంచి సిస్టమ్ ఆలోచన కరెక్ట్ సార్. అయితే ఎక్కువ దాన్ని ఆలోచన చేయడం లేదు జనాలు. ఎక్కువ రేట్ ఉంటే ఆడ తీసుకుంటాం సార్, తక్కువ రేట్ ఉంటే మన తీసుకున్నాము ఇప్పుడు. కాదు సార్, 1400 ఉంది, ఇప్పుడు 2,000 3,000 5,000 5,000 అంటే మనలాంటి సామాన్యులు కొనేవాళ్ళమా? కొనేది అవసరం లేదు, కొనలేము. కొనలేము. ఎవరో కోటేశ్వరులు అంతెందుకు కొనేవాళ్ళు. సార్, ఇప్పుడు ₹1 ఉంది కదా, రూపాయి 10 పైసలు అటు ఇటు ₹1 ఆడుతుంది కదా, ₹2 ఉంది సార్, ఇంకా కొనలేరు సార్. పెరిగాని ఇంకా దంజోలు పోలేరు. అవును అవును. ఈ రూపాయి కానే ఇప్పుడు ఏం కొనాలనే కూడా అందుకే ఆపింది. కొనని సిస్టమ్ ఆపింది సార్. ఆ, ₹2 పోతే కూడా కొనలేరు అని తెలుసుకునే సిస్టమ్ గా వీళ్ళు కొనరు అవును. అని. అందుకనే ₹1 కానీ ఆపింది. సిస్టమ్ అయితే బాగానే ఉంది సార్. అయితే ఈ జనాలు అర్థం చేసుకోవడం లేదు. అయితే సార్ ప్రైస్ పెరిగితే ₹5 ₹10 ₹20 ₹50 $1 పోతే అప్పుడు ఆ, అర్థమవుతుంది సార్ అందరికి. అప్పుడు జనాలకు అర్థమవుతుంది. కరెక్ట్. ఇంతవరకు ఎవరికి అర్థం కాదు సిస్టమ్ గురించి. సార్ సారీ సార్, ఇందాక మాట్లాడుతుంటే కొద్దిగా బయట వర్క్ ఉండి వెళ్ళిపోయాను ఓకే 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 సడన్ గా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే సార్ వెల్కమ్. మంచిగా రాజమల్ల ఉంది సార్. వెంకటేశ్వర్ సార్. రాజమల్ల వెంకటేశ్వర్ సార్, మీరు నిన్న ట్రై చేశారు మాట్లాడదాం లాస్ట్ మినిట్ లో. మీరు వెల్కమ్ సార్. ఇప్పుడు ఫ్రీగా ఉంటే సార్ రండి. వెల్కమ్ సార్. నిన్న దాని గురించి అయితే మామూలుగా మాట్లాడడం అనేసి ఈ రోజు మామూలుగా మాట్లాడారు. ఎస్ సార్, అది వదిలేసాను గతం. ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ. రాజమల్ల రాజమల్ల వెంకటేశ్వర వెంకటేశ్వర్ సార్, సార్. రైట్ సార్. అంటే నిన్న టైం లేక మీకు అవకాశం ఇవ్వలేకపోయాం. రండి, వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెల్కమ్ సార్. సార్. వెల్కమ్. బాగున్నారా సార్? సూపర్ సార్, సూపర్. చాలా బాగున్నాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చంద్రశేఖర్ సార్ బాగున్నారా? బాగున్నా సార్. రాజమల్ల వెంకటేశ్వర్ సార్, బాగున్నారా మీరు? బాగున్నాం సార్. సంజయ్ సార్, కేవీకే యాదవ్ సార్, హనుమంతరావు సార్కి, తర్వాత నాగప్రసాద్ సార్కి, తర్వాత శ్రీనివాస్ సారు, తర్వాత వెంకట్ యు సార్ మన తర్వాత శ్రీనివాస్ గారు, గోపాల్ రెడ్డి గారు, శేషాద్రి గారు, ఆకాష్ బి అండ్ సార్ పేరు, అక్బర్ సలీం గారు, వై రాజు గారు, తర్వాత అంటే చాలా రోజులు అయింది సార్ మాట్లాడక. అందరికి పేరు వరుసను చదువుకుంటూ వస్తున్నాను. కె రవి పటేల్ సారు, తర్వాత సంతోష్ సారు, ఆకుల శ్రీనివాస్ సారు, తర్వాత పెద్దలు జమాల్ రెడ్డి సారు, వీరస్వామి గారు, కర్ణే యాదగిరి, యుగేందర్ సారు, ఏ గౌతమ్ గారు, జనార్దన్ అంబోజీ గారు, తర్వాత గడ్డం తుకురాం సార్ కదా సార్, ఎండి రజాక్ గారు, తునుగంట శ్రీనివాసుడు గారు, తర్వాత అంటే ఇంకా చాలా పేర్లు ఉన్నాయి సార్, మరి సమయం వేస్ట్ చేయటం ఎందుకు. సో అందరికీ పేరున నమస్కారం సార్. సో మనంటే జనరల్ గా రాత్రి మనకు ఆ విషయం అనేది తెలుసు. అయితే మనకు స్వామి వివేకానంద ఏమంటాడంటే, కళలు కామ వివేకానంద గాని మన అబ్దుల్ కలాం గారు గాని ఏమన్నారు అనేది అంటే నేనైతే వినలేదు కానీ పెద్దలకు చెప్పంగా విన్నాను. సో మళ్ళీ ఇక్కడ వాళ్ళు అన్నది మీరు విన్నారా అని అడిగితే మళ్ళీ నేను సమాధానం చెప్పలేను సార్. కాబట్టి సో వాళ్ళు ఏమన్నారంటే కళల్ని పెద్దగా కనమన్నారు సార్. సాకారం చేసుకోండి అన్నారు. సో రాత్రి వస్తుందా సార్? ఫోన్ వచ్చింది, కట్ చేశాను.
సార్ వస్తుంది వస్తుంది సార్. కానీ కొద్దిగా బ్రేక్ అవుతుంది. ఒక్క నిమిషం సార్, లీవ్ అయ్యి మళ్ళీ వస్తాను. లేదు ఓకే 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 సార్. ఓకే సార్ కంటిన్యూ. ఇప్పుడు వచ్చిన ఓకేనా సార్? ఇప్పుడు ఓకే సార్. అయితే నాకు తెలిసిన పరిజ్ఞానం ప్రకారంగా సార్, కళల్ని పెద్దగా కనండి, ఆ కళల్ని సాకారం చేసుకోండి అన్నారు సార్. సో అందుకనే జనరల్ గా నేనైతే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో సార్, అంటే చెప్పుకోకూడదు కానీ బాగా ఆర్థిక లోటులో ఉన్నాను సార్. ఎంత అంటే ఇంత ముందు కూడా ఒకసారి పగలు రిచ్ భారత్ మీటింగ్ లో కూడా చెప్పాను, పీకల లోతు అంటారు కదా సార్. సో ఆ పీకల లోతు కష్టాలలో నేను ఉన్నాను ప్రజెంట్ సిచ్యువేషన్ లో. కొంచెం ఆ మధ్యన 2022-23లో ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ ఖర్చులు బాగా ఎక్కువైనాయి సార్. సో దానివల్ల కొంచెం ఫైనాన్షియల్ గా అక్కడ దాకా, అంటే ఈ నెల కనుక జీతం పడలేదనుకోండి, జీతం పడకపోతే కుటుంబం గడవటం కష్టంగా ఉంటుంది సార్. సో అయినా సరే జనరల్ గా చెప్పుకోవాలంటే మా నాన్న సంపాదించింది ఒక 3 ఎకరాల పొలం ఉంది సార్. అది పల్లెటూరులో ఉంటుంది. దాని వాల్యూ కూడా మొత్తం 3 ఎకరాలు అమ్మినా కానీ 30 లక్షలు, 30 కూడా కాదు, 15 లక్షలు కూడా రావు సార్. సో అయినా సరే నాకంటూ ఒక ఉన్నది, ఒక ఆశ ఉన్నది, ఒక మంచి కోరిక ఉన్నది. సో ఆ కోరిక ఏంటి అనేది జనరల్ గా మన పెద్దల దగ్గర నా వాట్సాప్ స్టేటస్ అనేది చాలా మంది చూడకపోవచ్చు. నా నెంబర్ ఉన్నోళ్ళు మన కోట వెంకటేశ్వర సార్ మాత్రం ఖచ్చితంగా చూశారు అనుకుంటున్నాను. వెంకటేష్ సార్, చూసాను సార్, చూసాను. నా వాట్సాప్ స్టేటస్ మీరు చూసినట్టయితే స్క్రీన్ షేర్ చేసి మీరే ఆ స్టేటస్ ని చూపెట్టండి సార్. ఎందుకు ఇది చూపెట్టాలి అనుకున్నాను అనేది, వెంకటేష్ సార్. ఓకే సార్, ఇప్పుడే షేర్ చేస్తున్నా. ఓకే సార్. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతుంది సార్. డిపి ఉంటది కదా సార్, డిపి సార్, సారీ సార్, డిపి. కనపడుతుందా సార్? నాకైతే కనపడట్లేదు. బ్లాంక్ వస్తుంది సార్. సార్ బ్లాంక్ వస్తుందా? అవును సార్. సార్ అదేంటి, యాక్చువల్లీ స్క్రీన్ షేర్ అనేది అవుతుందా? బ్లర్ స్క్రీన్ షేర్ ఓకే, స్క్రీన్ షేర్ అవుతుంది. వాట్సాప్ లో మీరు చూపించే ఇప్పుడు వస్తుంది. ఓకే సార్, ఈ హౌస్ అనేది చూపించమంటున్నారా సార్? షో అట్లే లేదు సార్. వై, ఎందుకని అర్థం కావట్లే సార్. ఐఫోన్ వాడుతున్నారా? లేదు లేదు సార్. రాజమౌళి సార్, మీరే ఫోన్ షేర్ చేయండి, పర్వాలేదు. మీరు షేర్ చేయండి. రాజమౌళి వెంకటేశ్వర సార్ కూడా రాలేదు, లేదా? సార్ కూడా లెఫ్ట్ అయ్యారు మరి. కాల్ వచ్చింది సార్, కాల్ వచ్చింది. అదే సార్ వస్తారు. అవనిగడ్డ ఎమ్మెల్యే యుగంధర్ కి నా నమస్కారాలు. ఫ్రీగా ఉన్నారు సార్? అవనిగడ్డ ఎమ్మెల్యే యుగంధర్ సార్. సార్ మీకు పంపించాను చూడండి సార్, సార్ది డిపి అనేది కంపల్సరీ పరిస్థితిలో ఎత్తాల్సి వచ్చింది. ఓకే ఓకే సార్, మీరు చేయండి సార్. రాజమౌళి వెంకటేశ్వర సార్, మీరే చేయండి, మీరే చేసి ఎక్స్ప్లెయిన్ చేయండి. నేనే చేస్తాను. షేర్ స్క్రీన్ స్టార్ట్ సార్. అది సార్ డిపి ప్రైవసీ వస్తుంది సార్, అందుకని రావట్లా. షేర్ అవుతుందా సార్ స్క్రీన్? సార్ ప్రైవసీ పెట్టారు, అందుకని ఇంకెవరికి షో అవ్వట్లేదు సార్. అది అందుకని మీరు స్క్రీన్ షాట్ కూడా దిగలేకపోయారు. అవును సార్, అవును. ఎస్ సార్.
సార్ మీ స్టేటస్ అనేది ఓపెన్ అయింది. ఓకే సార్, మళ్ళీ కాల్ వచ్చినట్టుంది. ఓకే, అవుతుంది సార్. సార్ మీ వాయిస్ రావట్లేదు. స్క్రీన్ షేర్ అయితే ఓకే. అవుతుంది. మీ వాయిస్ అనేది మ్యూట్ చేసుకున్నారు, దాని వలన మీ వాయిస్ రావట్లేదు. భలే ఉంది ఇల్లు. సరే అంటే మీకు షేర్ చేసా ఆల్రెడీ. నా చేశారా? అంటే సార్ వాట్సాప్ డిపికి పెట్టుకున్నారు అనమాట. అది ఏంటంటే యాక్చువల్లీ ప్రైవసీ పెట్టుకున్నారు కాబట్టి వేరే అదర్ పర్సన్స్ నేను షేర్ చేస్తుంటే అవ్వట్లేదు. నేను షేర్ చేస్తుంటే కూడా ఆగిపోతుంది సార్, ఎందుకు? అవును సార్. సార్ మీరు దాన్ని ఒక స్క్రీన్ షాట్ కొట్టండి సార్. మీరు స్క్రీన్ షాట్ కొట్టి గ్రూప్ లో పెడితే వచ్చేస్తుంది సార్ అందరికి. కొట్టాను సార్. ఒకసారి మళ్ళీ షేర్ అవుతుందేమో చూద్దాము, కాకపోతే గ్రూప్ లో పెట్టేస్తాను. ఓకే సార్. అవుతుందా సార్? అవుతుంది సార్. ఇప్పుడు కనపడుతుందా సార్? అవుతుంది సార్. ఓకే 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 సార్, ఇది నా కళ సార్. సూపర్ సార్. ఇప్పుడు నేను చేసే ఉద్యోగం సార్, నాకు ఇంకా 13 సంవత్సరాల సర్వీస్ ఉంది. నాకు ఇప్పుడు వచ్చేసి శాలరీ 60,000 రూపాయలు సార్. మరి ఈ ఇల్లు కట్టుకోవడానికి మా నాన్న సంపాదించిన ఆస్తి వచ్చేసి ఒక 3 ఎకరాలు ఉంది. అయినా సరే దాని వాల్యూ వచ్చేసి ఒక 15 లక్షలు వాల్యూ చేస్తుంది సార్. మరి ఈ ఇల్లు నేను వాట్సాప్ డిపిగా పెడితే మా ఫ్రెండ్స్ అందరూ ఏమంటున్నారు అంటే, నువ్వు ఈ ఇల్లు ఎప్పుడు కడుతున్నావు అని అడుగుతున్నారు సార్. నేనేమంటున్నానంటే 2030లో కట్టుకుంటున్నాను అని చెప్తున్నాను. మరి నీకు 2030లో నీకు ఇప్పుడు 60,000 జీతమే కదా, మరి నువ్వేమి మరి ఎట్లా కడతావు అని అడుగుతున్నారు. నా దగ్గర పీవీసీ మెటా ఉంది, దాంతో నేను కట్టుకుంటాను అని చెప్తున్నాను సార్. ఓకే ఓకే. అయితే ఇప్పుడు నిన్న మన జరిగిన సిచ్యువేషన్ అంటే దాని గురించి కాదు, పెద్దలు పూజలు మనకు గౌరవించాల్సిన వ్యక్తులు. సో మరి 600 పీవీసీ మెటల్ ఇస్తే విమానం వస్తుందా అని చెప్పేసి అన్నప్పుడు, మరి నేను ఈ ఇల్లు కట్టుకోగలనా సార్ 2030లో? నేను కలలు కనటం కూడా తప్పేనా? కళ కనకూడదా సార్? కళ కనకపోతే ఇంకా ఏం సాధించలేము సార్ మనం. కనీసం కళలు గానే హక్కు కూడా లేదంటారా సార్? దీనికి సమాధానం చెప్పాలి అంటే మరి ఏం చెప్తాం చెప్పండి. సో ఒకటే సార్, నేను చెప్పబోయింది ఏంటంటే, రాత్రి మనము 9 గంటల 40 నిమిషాలకు మీటింగ్ ఆన్ చేస్తే ఒక్కో రోజు 10 గంటల 10 నిమిషాలు 10 గంటల 20 నిమిషాల దాకా కూడా ఎవరు మాట్లాడట్లేదు. సో మాట్లాడకపోతే రండి సార్, ముందుకు రండి, మాట్లాడండి, షేర్ చేసుకోండి. సరే మీ సొంత విషయాలు కానీ పీవీసీ మెటా గురించి కానీ చెప్పండి సార్ అన్నప్పుడు, సరే నాలాంటి వ్యక్తి ఎందుకు సార్, నాకైతే వాస్తవంగా క్రిప్టో కరెన్సీ గురించి తెలిసింది జీరో సార్. జీరోలా పక్కన మనకు 9 డెసిమల్స్ మన పీవీసీ మెటాకు ఉంటే దాంట్లో 8వ డెసిమల్ నాది సార్. అక్కడ ఉంటాను నేను. అయినా సరే ఏదైతే మన మీటింగ్లు ఉన్నాయో కనెక్ట్ అయిన తర్వాత రిచ్ భారత్ కానీ కువైట్ మీటింగ్ కానీ కనెక్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే నేను సీడ్ ఫండింగ్ చేసుకున్నానో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను మీటింగులు వింటున్నాను, పెద్దలు చెప్పింది వింటున్నాను, మనం మాట్లాడేది ఏదైతే మన వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు చెప్పింది కూడా వింటూ ఉన్నాను. సో నేను వాళ్ళు తిన్నప్పుడు నేను తెలుసుకోవాలి అనిపిస్తుంది. మరి మన జనరల్ గా శంకర్ సార్ ఏమంటారు అంటే, పొద్దుట మీటింగ్ లో అయితే ఇప్పుడు పీవీసీ మెటా రూపాయి ఉంది సార్, రేపటి రోజు ₹1,00,00,000 అయితే అప్పుడు మీ ఆస్తి ఎంత సార్ అంటారు. మరి ₹1,00,00,000 అన్నారు కదా అని చెప్పేసి మరి 1,00,00,000 ఇవ్వండి సార్ అంటే బాగుంటుందా? బాగుండదు కదా.
ఎస్ సార్. సో అక్కడ మనకి ఏం చేస్తున్నామంటే సార్, ఇక్కడ ఎవరినో మభ్యపెట్టేయడానికో ఎవరినో ఏదో చేపించి పెట్టుబడులు పెట్టేయడానికో, ఇది మా తాత సంపాదించిన పీవీసీ మెట కాదు, మా అయ్య సంపాదించింది కాదు, ఆఖరికి నేను సంపాదించింది కూడా కాదు, నేను తయారు చేసింది కాదు. సో ఎవరైతే ఇక్కడ మనం డబ్బుల కోసమే, అందరికీ డబ్బులు కావాలి సార్ ఇప్పుడున్న పరిస్థితులలో. కనీసం ఇద్దరు పిల్లల్ని చదివియాలంటేనే భార్యాభర్తలు కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి సందర్భాలలో ఇక్కడ ఒక ఆదాయ మార్గం ఉందేమో అని చెప్పేసి ఎవరైతే నమ్మారో వాళ్ళే ఆ రోజు పెట్టుబడులు పెట్టుకున్నారు సార్. పెట్టుబడులు పెట్టుకున్నాక ఏం జరిగింది అనేది మనందరికీ తెలిసిన విషయమే. అక్కడ $13 దాకా వెళ్ళిన పీవీసీ మెటా కాయిన్ ఈ రోజు ₹1 వచ్చింది. మరి నువ్వు 1300 పెట్టావు కదా, ఇప్పుడు ఇలాంటి ఇల్లు 2030లో కడతానంటున్నావు కదా, మరి నువ్వు 1300 నుంచి ₹1 వచ్చినప్పుడే దాని పని అయిపోయిందని మా అప్లైనర్ గారే రాత్రి కరుణాకర్ రెడ్డి సార్ కూడా కొంచెంసేపు షేర్ చేసుకున్నారు అప్లైనర్ గారి గురించి. మా అప్లైనర్ గారే నన్ను ఎగతాళి చేయటం స్టార్ట్ చేశారు సార్. మరి నన్ను తీసుకొచ్చింది మా అప్లైనర్, ఆయన నమ్మి నేను వచ్చాను. ఈ రోజు అతను వేరే సిస్టమ్ ని మన సిస్టమ్ గురించి చెప్పే రోజు ఏమన్నారంటే, మనది మనకి ఇస్తుంది కదా, ఇదేం సిస్టమ్, ఇది నాకు నచ్చట్లేదు వెంకటు అన్నారు. సరే సార్, ఎవరిష్టం వాళ్ళది, మీరు నన్ను తీసుకొచ్చారు, మీకు అవగాహన లేదని అడిగారు, నేను చెప్పడానికి వచ్చాను. మనది మనకే ఇస్తుంది కదా, ఇది నాకు బాగలేదంటే సరే మీ ఇష్టం. అది ఇప్పుడు నేను చేసుకోమని అయితే నేను చెప్పట్లేదు కదా, మీ ద్వారా నేను వస్తున్నాను, నా ద్వారా ఎంతో ఎంతో టీం నడుస్తుంది కొంత, దాని ద్వారా వచ్చే రిఫరల్ మీకు పుణ్యానికి వచ్చే ఆదాయం మీకు పోతుంది కాబట్టి దాని గురించి మాత్రమే అమ్మ పెట్టదు అడక్క తినేది అనకుండా. సో మీరు నాకు చెప్పరు, నేను మీకు చెప్తే బాగుంటుందేమో, అనవసరంగా కింద దరిదాపులో ఎప్పుడు లేదన్నా ఎట్లేదన్నా ఒక 12-13 వేల రూపాయల ఫార్మింగ్ జరుగుతూ ఉంటుంది సార్. నాకు 12-13 వేల ఫార్మింగ్ జరగాలి అంటే, మన యూఎస్డిటీల ఫార్మింగ్ జరగాలి అంటే మనం ఎంత కష్టపడాలి, ఎంతమందిని తీసుకురావాలో ఒకసారి అర్థం చేసుకోవచ్చు మనం. సో అంత ఇన్కమ్ నా పైన నా అప్లైనర్ కు వెళ్ళట్లేదు కదా అని చెప్పేసి నేను అనుకొని స్క్రీన్ షేర్ ఆఫ్ చేస్తున్నాను సార్. అయితే నేను అనుకోని సార్ ఇట్లా సంగతి అని చెప్పేసి నాకు ఆయన మనకు పీవీసీ మెటాలో ఉన్నది ఏంటంటే సార్, జనరల్ గా మనం ఒక ఐడి వేసుకొని ఒకదాని కింద ఒకటి ఒకదాని కింద ఒకటి వేసుకుంటూ పోతే కింద 4వ లెవెల్లోనో 5వ లెవెల్లోనో ఫార్మింగ్ జరుగుతుంది అనుకుందాము. మనం అడ్డంగా 5 కూడా రిఫరల్ చేయకపోతే ఆ 5వ లెవెల్ ఇన్కమ్ రాదు. సో మా గురువు గారికి కూడా, మా అప్లైనర్ గారు ఎవరైతే ఉన్నారో వారిది కూడా సేమ్. నేనేం చేశానంటే నా ఐడి కింద మా పాప ఐడి, మా పాప ఐడి కింద మా బాబు ఐడి. అప్పుడు పెరల్ వైన్ గురించి అవగాహన లేదు, మన ఇప్పుడు పీవీసీ మెటా గురించి అవగాహన లేదు కాబట్టి, సో నా కింద మా పాప ఐడి, మా పాప కింద మా బాబు ఐడి, మా బాబు కింద మా మిస్సెస్ ఐడి వేసుకున్నాను సార్. సో మా మిస్సెస్ ఐడి వేసుకున్న తర్వాత సిస్టమ్ గురించి ఎప్పుడైతే అర్థమైందో, మా పాపకు 3 రిఫరల్ చేశాను, నాకు 4 రిఫరల్ చేసుకున్నాను, మా బాబుకు 2 రిఫరల్ చేశాను, మా ఆవిడకు నేను అక్కడ ఫార్మింగ్ చేస్తూ ఉన్నాను సార్. సో మరి ఇప్పుడు అలాంటప్పుడు మా అప్లైనర్ ఎక్కడ చేసుకోవాలి ఫార్మింగ్ అంటే, ఆయన 5 అడ్డంగా వేసుకోవాలా, 5వ లెవెల్ నుంచి ఆయనకి ఇన్కమ్ రావాలా, అంతే కదా సార్. సో ఆయన సరే, ఆయనకు చెప్పాను ఇట్లా సంగతి, నాకు ఈ సిస్టమ్ నచ్చలేదు అన్నారు. సరే మీ ఇష్టం సార్ అని చెప్పాను. నాకు ఒక సిస్టమ్ నిన్నగాక మొన్న కూడా సార్ చెప్తే నేను అన్నిటికీ నొప్పించక తానొప్పక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనే పద్యాన్ని మాత్రం పట్టుకుంటాను సార్. ఆయన నొప్పిస్తే బాగోదేమో అని చెప్పేసి సరే సార్, ఓకే సార్ నేను మాట్లాడితే, నీ ఓకేలన్నీ నాకు తెలుసులే గాని అంటే ఏమన్నట్టు అని అడిగారు. ఓకే ఓకే అంటున్నావు అంటే, నీకంటే నేను 4 ఆకులు ఎక్కువే చదువుకున్నాను, ఆ ఓకేకి అర్థం ఏంటో చెప్పు అన్నారు. ఓపెన్ గా చెప్పనా సార్, మరి డొంక తిరుగుడా చెప్పనా అని చెప్పి అడిగాను సార్. సో అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే, ఓపెన్ గా చెప్పి వెంకట అని, నాకు ఇష్టం లేదు సార్, నా దగ్గర పీవీసీ మెటా అయితే ఉన్నది, నేను పీవీసీ మెటానే చేసుకుంటాను, ముంచినా నన్ను అదే ముంచాలి, తేల్చిన నన్ను అదే తేల్చాలి. ఎందుకంటే జనరల్ గా ఒక క్రిప్టో కరెన్సీని నేను ప్రమోట్ చేస్తున్నాను కాబట్టి ఆ క్రిప్టో కరెన్సీకి నేను స్టికార్ట్ అయిపోతాను, ఇంకో క్రిప్టో కరెన్సీని ప్రమోట్ చేయను. కానీ ఇంకేదన్నా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఉంటే, మీ దగ్గర ఏదైనా ఉంటే నాకు చెప్పండి, ఒకవేళ నా వల్ల అయితే
దాన్ని నేను ప్రమోట్ చేయడానికి సిద్ధంగా ఉంటాను. కానీ మరొక క్రిప్టో కరెన్సీని అయితే నేను ఖచ్చితంగా ప్రమోట్ చేయను సార్ అని చెప్పాను. ఇక అక్కడ డబ్బులు వస్తాయి తీసుకోమని చెప్పేసి నన్ను మా అప్లైనర్ గారే ఎగతాళి చేయడం జరిగింది. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏందో మనకు అర్థమవుతుంది కదా సార్. ఇక్కడ కొన్ని సందర్భాలలో ఇందాక నేను చెప్పినట్టుగా 9:40 స్టార్ట్ చేసిన మీటింగ్ 10:20 దాకా కూడా ఎవరు మాట్లాడకపోతే రండి సార్ ముందుకు రండి మాట్లాడండి అనుకునే సమయంలో సరే ఇప్పుడు $13 వెళ్ళిన పీవీసీ మెటా అనేది ఆల్రెడీ ₹1 వచ్చింది కాబట్టి మన వాళ్ళంతా డిసప్పాయింట్ లో ఉంటారు. అందరూ మన తీరు ఆలోచించాలని రూల్ ఎక్కడా లేదు సార్. కాబట్టి అక్కడ మరి మన తీరుగా నేనైతే ఆలోచించుకున్నాను. నేనేమన్నానంటే ముంచిన అదే తెలిసిన అదే అనుకొని దాని మీద నమ్మకంగా ముందుకు వెళ్తున్నాను. సో నాకు ఏమైతే సిస్టమ్ ఇచ్చిందో నేను దాన్ని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. సో ఈ క్రమంలో నేను కానీ శంకర్ సార్ కానీ మన కోట వెంకటేష్ సార్ కానీ లీడర్లు ఎవరైనా కానీ అర్థం చేసుకున్న వాళ్ళు పీవీసీ మెటాని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఒక మాట మాత్రం అంటారు సార్. ఎందుకంటే 1300 ఉన్న కాడ నుంచి ₹1 వచ్చినప్పుడు మనకు అనిపించేది ఏంటంటే ఇక దీని పని అయిపోయింది అని ఎదుటి వాళ్ళకి చెప్పగానే వాళ్ళు అంటున్నారు, మనం వింటున్నాం. కానీ ఇక్కడ పెట్టుబడులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కొంచెం ధైర్యం కల్పించటం కోసం సరే సిస్టమ్ రేపు ఉంటుందా ఎల్లుండి ఉంటుందా ఒక మాట అయితే చెప్పింది, నెవర్ ఎండ్ అని నేను చెప్పింది. ఖచ్చితంగా నేను మార్కెట్లోనే ఉంటాను, మీరు వస్తారా రారా అనేది మీరు తెలుసుకోండి అని చెప్పేసి సిస్టమ్ చెప్పేసింది. సో మనం ఆ క్షణంలో మాట్లాడే మాటలల్లో ఏదైతే ఉన్నదో ఇప్పుడు నేను ఇల్లు బొమ్మ ఎలాగైతే చూపెట్టానో సో నా కల సార్ అది. నేను పీవీసీ మెటా ఒక 100 ఉదాహరణకు రేపు $10 అయింది అనుకుందాము, నా దగ్గర కొన్ని లక్షలు పీవీసీ మెటాలు ఉన్నాయి సార్, లక్ష పీవీసీ మెటాలు ఉన్నాయి. 1,00,000 ఇంటూ 100 వేసుకుంటే ఎంత అవుతుంది సార్? $10 అనుకుందాం. ఒక 2028, 2029, 2030లో నేను అలాంటి ఇల్లు కట్టించుకోవాలనుకున్నాను. నా అదృష్టం బాగుండి 2029లో పీవీసీ మెటా రేటు దీనికి ఉన్న ఏదైతే మెటావర్స్ సిస్టమ్ కనెక్టెడ్ గా ఉందో అది రెడీ అయిన తర్వాత ఒక్క $10 వేసుకుందాం సార్, తప్పేమున్నది? అనుకోవడం కూడా తప్పేనా సార్? 10 కోట్లు అవుతుంది సార్. మరి 10 కోట్లప్పుడు ఆ ఇల్లు నేను కట్టుకోలేనా సార్? ఈజీగా. నేను నా సొంత ఒపీనియన్ మాత్రమే చెప్పాను కదా. ఇక్కడ మీరు కూడా ఇట్లా పెట్టుకోండి, మీరు ఇట్లాంటి ఇల్లు కట్టుకోండి అని నేను అనట్లేదు కదా మీతోటి. ఎవరు ఇస్తూ వారిది ఉంటుంది సార్. కాబట్టి ఇక్కడ అనే మాటలన్నీ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే మన కమ్యూనిటీ కొంచెం డిసప్పాయింట్ లో ఉంది కాబట్టి ఆ కమ్యూనిటీ డిసప్పాయింట్ లో ఉండకుండా ఉండటం కోసం కొన్ని పదాలు వాడటం జరుగుతుంది సార్. అదేంటంటే పీవీసీ మెటా ₹1,00,00,000 అవుతుంది, తప్పే ఉంది అనుకోవడం కూడా తప్పేనా సార్? తప్పులేదు కదా. తప్పు నేను అనుకుంటున్నా, నాలో ఉన్న ఇప్పుడు మాట్లాడండి సార్ అన్నప్పుడు నేను అనుకునేది చెప్పడం వల్ల తప్పే ఉంది సార్. నేను అనుకుంటున్నా, మీరు అనుకుంటారా అనుకోరా అనేది తర్వాత విషయం కదా. దానికోసం నాకు నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి ఇలాంటి మాటలు ఎవరైతే మన లీడర్లు మాట్లాడారో, ఎవరైతే పెద్దలు అనుకునే వాళ్ళు వింటున్నారో దయచేసి సార్ మీరు ఆ రోజు అంతకు ముందు రోజు కూడా మన లక్ష్మణ్ గారు మన సార్ని ఏమన్నారు, రాజేష్ సార్ని, మీ సొల్లు వాగుడు ఆపండి అన్నారు. మరి ఆ సొల్లు వాగుడు ఆపండి అనేట ఆయన మరి తెల్లారి రోజు 9:40 మీటింగ్ స్టార్ట్ చేస్తే కనీసం మరి మీటింగ్లకు రాలేదేంటని? మరి సార్ది సొల్లు వాగుడు అయినప్పుడు మరి ఈయన వచ్చి మంచి మాటలు మాట్లాడాలి కదా. కాబట్టి నేను ఎవరిని అనట్లేదు సార్, అన్యదా భావించొద్దు. ఇదంతా మన అందరం ఒక కుటుంబం సార్. సో ఈ కుటుంబంలో మీ పెద్దవాళ్ళు అయితేనేమో తండ్రులతోటి సమానము, అన్నలతోటి సమానము. సో చిన్న వాళ్ళు అయితేనేమో మాకు తమ్ముళ్ళతోటి సమానం. కాబట్టి ఇక్కడ మనం అందరం కూడా సార్ పెట్టుబడులు పెట్టుకున్నాము, తెలుసో తెలియకో పెట్టుకున్నాం సార్. సో ఎవరి మాటలు విని మాత్రం ఇక్కడ పెట్టుకోలేదు సార్. మనం అందరం మాట్లాడుకుంటా అంటే ఏమో రేపు అనేది ఒకటి ఉన్నది. ఆ రేపు అనే ఒక దానికోసం మనం గనక నిజంగా ఈరోజు ఇంకో మాట చెప్పదలుచుకున్నాను సార్. నేను నిజంగానే ఈరోజు మనం పీవీసీ మెటా గురించి చెప్తుంటే నేనైతే హేళనలు చాలా అనుభవిస్తున్నాను సార్. అయినా సరే నాకు సిగ్గు అనేది వదిలేశాను. ఎందుకంటే మార్కెట్లో అది ఉంటే మనం బతకలేమని చెప్పేసి అర్థమైపోయింది.
అయినా సరే నేను మరి పీకల్లో కష్టాల్లో ఉన్నాను తెలిసి ఎవరు కూడా నాకు 1 రూపాయి సాయం చేయట్లేదే. మరి ఆ సాయం చేయని వాళ్ళకు నన్ను ఎగతాళి చేసే అధికారం వాళ్ళకు ఉన్నదా సార్? లేదు. లేదు. అయినా సరే నేను వాళ్ళతోటి స్నేహంగా ఉంటూ, ఎందుకంటే నాకంటూ ఒక విజన్ ఉంది, నా చేతిలో ఒక సిస్టమ్ ఉంది. సో నా కోసం కాకపోయినా, ఉదాహరణకు ఇక్కడ మన పీవీసీ మెటా గురించే చెప్పుకుందాం సార్. మనం ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు 1 సెకండ్లో అయిపోతున్నాయి. మనం అనుకుంటూనే ఉన్నాం, మనం ఎన్ని లక్షలు పెట్టినా టక్కున సిస్టమ్ తీసుకుంటుంది, మనకి ఇట మాత్రం తక్కువ ఇస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాము. సో మరి మన దగ్గర నుంచి ఎందుకు తీసుకుంటుంది? ఒక ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు, P2P జరిగేటప్పుడు కూడా మనం ఫోన్ పేలోనైనా డబ్బులు స్టక్ అయిపోయినాయి, కానీ మన సిస్టంలోనైతే ఎక్కడ స్టక్ అవ్వడం అనేది జరగలేదు. కాకపోతే కొన్ని సిస్టమ్ అనేది పని చేసుకుంటూ వస్తుంది కాబట్టి ఇంకా మనం మాలోత్ రమేష్ సార్ చెప్పినప్పుడు కనుక చూసినట్టయితే ఇంకా 70% వర్క్ అనేది జరిగిందన్న విషయం మనందరం చూసాం సార్. సో మరి ఇంకా 30% వర్క్ ఉంది. మరి ఇలాంటి మన సిస్టమ్ ని డెవలప్ చేయాలి అంటే, ఇంత ఫాస్ట్ గా కంప్యూటర్ మరి వరల్డ్ వైజ్ గా నడవాలి అంటే, మరి వాళ్ళు ఎలాంటి సిస్టంలు పెట్టుకొని ఉన్నారు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుకొని ఉన్నారు సార్ వాళ్ళు? ఇంత వాళ్ళది కూడా ఫాస్ట్ బిజినెస్ కదా సార్. సార్ వాళ్ళు కూడా బిజినెస్ కదా, బిజినెస్ చేసి మనకు పార్ట్నర్షిప్ ఇచ్చారు వాళ్ళు బిజినెస్ లో. అంతే సార్. సో మరి అతను అన్ని కోట్లు ఖర్చు పెట్టుకొని మార్కెట్ లోకి వచ్చిన ఆయన, కొంతమంది అంటారు బిఎన్బి మన దగ్గర వసూలు చేయడానికి ఈ సిస్టమ్ ఉంది అని చెప్పేసి. సో నేను విన్న దాంట్లో సార్, మన దగ్గర నుంచి బిఎన్బి అనే వాళ్ళు ఈ బైనాన్స్ వాళ్ళు తీసుకుంటారేమో కానీ మన పీవీసీ మెటా సిస్టమ్ అయితే తీసుకోవట్లేదు అని చెప్పేసి నా ఒపీనియన్ సార్. అది ఎవరి గురించి కాదు. సో అలాంటి మరి అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇంత ఫాస్ట్ గా ట్రాన్సాక్షన్ జరిగే సిస్టాన్ని రన్ చేయాలి అనుకుంటే మరి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలి? అన్ని కోట్లు ఖర్చు పెట్టుకొని మార్కెట్ లోకి వచ్చిన అతను సిస్టాన్ని నిలుపుకుంటాడా, వదిలేసుకుంటాడా, కమ్యూనిటీని కాపాడుకుంటాడా, లేదంటే పోతే పోని నాకేంటి అనుకుంటాడా అనేది నేను అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. ఇక మా డౌన్ లైనర్ ఉన్నాడు, మాకు ఒక హుస్సేన్ గారు అని ఉంటారు, మీ ఇద్దరం లవర్స్ సార్. రోజు కనీసం 2-3 సార్లు ఫోన్ చేసుకొని మాట్లాడుకోకపోతే నాకు నిద్ర పట్టదు, ఆయనకు నిద్ర పట్టదు. ఆయన ఏంటంటే సార్, సరే మా వేరే సిస్టమ్ ద్వారా అక్కడిక్కడ పనిచేశాడు, ఈ దాని ద్వారా నా దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత నాకు కనెక్ట్ అయిపోయాడు. సార్ నా బాధలు ఇవి, నా కష్టాలు ఇవి అని చెప్తే, మరి ఏం చేద్దాం హుస్సేన్ గారు, బండ కింద చేయబడ్డది. అంటే పీవీసీ మెటా ఒక బండ అయితే దాని కింద చేయబడ్డది. ఎక్కడ పడ్డది అంటే 1300 కాడ బండ కింద చేయబడ్డది. ఇప్పుడు రూపాయి కాడ ఉన్నది. మరి ఏం చేద్దాం, ఉడబిక్కుందామా, చేయబోతుంది. రేపటి రోజు ఈ 1 రూపాయి అయింది, సరే మనం కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి ఒక 4-5 సంవత్సరాలు గడిచేసరికి నిజంగానే మళ్ళీ ఒక $20 $10 అయింది అనుకుందాం. ఒట్టిదే సార్, నేను అనట్లేదు పెరుగుద్దని, అనుకుందాం. మరి అప్పుడు కొనాలంటే మన వల్ల అయిద్దా హుస్సేన్ గారు? కాదు కదా. అందుకనే ఇప్పుడు 1 రూపాయి ఉంది కదా, ఏమో మీ దమ్ము మీ శాతం అయితే కొనుక్కోండి, మీ నమ్మకం ఉంటే కొనుక్కోండి. సిస్టమ్ అయితే ఎక్కడికి పోదు, ఇగో చూస్తూనే ఉన్నారు కదా, మనకు రావాల్సిన రివార్డు మనకు వస్తూనే ఉంది. సో మనకి ఏదైతే ఇవ్వాలో, ఒకవేళ 1 రోజు 2 రోజులు ఇవ్వకపోయినా 3వ రోజు అన్ని కల్పిస్తుంది. కాబట్టి ఇంత చక్కగా నమ్మకంగా సిస్టమ్ ఉంది కాబట్టి ఒక రేటు పక్కన పెడదాము. ఇప్పటికీ నా వయసు 47 సంవత్సరాలు వచ్చింది. మా నాన్న మరి నాకు పెళ్ళై 27 సంవత్సరాలు అయినాయి. ఇప్పటికీ నా సంపాదన చూస్తే మరి పీకల దాకానే లోతుల్లో అప్పుల్లోనే ఉన్నాను సార్. మరి నేను ఎందుకు సంపాదించలేదని నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటే నాకు సమాధానం అనేది నా దగ్గరనే లేదు సార్. అంటే నా లైఫ్ గురించి నేను అనుకున్నప్పుడు, మరి అన్ని సంవత్సరాలు నాకు తెలిసి, ఇంత చదువుకొని, ఇంత ఉద్యోగం చేసి, ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డ నా దగ్గరే రూపాయి లేదంటే, మరి సిస్టమ్ అనేది కూడా ఏమో ఈ రోజు 1 రూపాయి మీద ఉన్నది, రేపటి రోజు ఎల్లుండి రోజు ఒక 4 సంవత్సరాలు ఎందుకు ఓపిక పట్టుకోలేను దీంట్లో డబ్బులు పెట్టి? ఒక 5 సంవత్సరాలు ఎందుకు ఓపిక పట్టుకోలేను? 40 ఏళ్ళు గడిచినాకనే నా దగ్గర రూపాయి లేనప్పుడు ఒక 5 సంవత్సరాలు ఒక సిస్టంలో మనం డబ్బులు పెట్టాం కదా. ఇప్పుడు 3 సంవత్సరాలు గడిచిపోయింది. 2022 ఆగస్టు 6వ తారీఖున నేను ఫస్ట్ సీడ్ ఫండింగ్ చేశాను సార్, కేవి రమణ గారి ద్వారా. ఏది మన ఆంధ్ర సార్ ఉండేది, ఎస్వి రమణ గారు సార్. సో ఆ సార్ ద్వారా నేను సీడ్ ఫండింగ్ చేశాను. సరే అదే జరన్గా కొన్నిగా అన్ని విషయాలను మన అందరి చూస్తూనే ఉన్నాం కాబట్టి, సో ఇక్కడ చాలాసేపు అయింది సార్, నేనే ఎక్కువ సమయం తీసుకుంటున్నానేమో. సో ఫైనల్ గా నేను చెప్పాల్సింది ఏందో అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ
లీడర్లు అనే వ్యక్తులు ఎప్పుడైనా ఏ రోజైనా పీవీసీ మెటా రేటు అంత పెరుగుతుంది, లేకపోతే ఇంత పెరుగుతుంది, ఇది చేయొచ్చు అది చేయొచ్చు అంటే దయచేసి ఆ మాటల్ని పట్టుకోవద్దు సార్. ఎందుకంటే మనమందరం కూడా ఫస్ట్ లో కష్టపడ్డాం, ఇప్పుడు బాధపడుతున్నాం అనే విషయం మనందరికీ తెలుసు. కానీ ఈ బాధ పోవాలంటే మరి మీరు నేను ఎవరో ఒకరు మాట్లాడాలి. కాబట్టి ఆ మాట్లాడే క్రమంలో ఏదో కొన్ని పదాలు ఫ్లోలోగా అలా వెళ్ళిపోతూ ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని ఎవరో ఎగతాళి చేస్తున్నట్టు మనం కూడా ఎగతాళి ఒకరినొకరు చేసుకుంటే బాగుండదని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ, ఎక్కడైనా నేను పొరపాట్లో మాట్లాడున్నానేమో సార్, మాట్లాడే ఉంటాను, నేను మనిషిని కాబట్టి. సో మన్నిస్తారని కోరుకుంటూ నేను మాట్లాడిన మాటలు ఏది పట్టించుకోవద్దని దయచేసి మనందరికీ సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా సార్. నమస్తే సార్, అందరికీ నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ సార్, యూ వెరీ థ్యాంక్ యూ మచ్. సార్. థ్యాంక్ యూ సూపర్ సార్, సార్. నిజంగా సూపర్ చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ రాజమౌళి వెంకటేశ్వర సార్. థ్యాంక్ యూ వెరీ గుడ్. మీరు ఏదైతే కలగా పెట్టుకొని పెద్ద బిగ్ డ్రీమ్ అది మీకు, ఆ డ్రీమ్ మీకు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మీ సిచ్యువేషన్ లో అది మీకు అసాధ్యమే. అసాధ్యం అంటే అది తిరగబడాలంటారు కదా సార్, యా, తల కిందులు కాలు మనకి ఏదో పైకి పెట్టి తపస్సు చేయాలంటారు కదా. అవునవును. ఆ పని చేస్తే తప్ప నేను కాలేను సార్ అట్లా. ఎస్ సార్. అలాంటి అసాధ్యమైన కోరికను డ్రీమ్ పెట్టుకొని దానికోసం ఫైట్ చేయడం అనేది, ప్రయత్నం చేయడం అంటే తప్పు కాదు కదా. అంతే కదా సార్. ఉం. ఆ క్రమంలోనే మన లీడర్లు అనేవాళ్ళు కొన్ని పదాలు ఫ్లోలో వచ్చేస్తుంటాయి. దాన్నే పట్టుకొని నాకు ఇంత పెడతా అంత పెడతా అనేది కరెక్ట్ కాదేమో అని చెప్పేసి నాకు అనిపించింది సార్ రాత్రి. అందుకనే నేను మాట్లాడాలనుకున్నాను సార్. సో ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి మాట్లాడగలిగాను సార్. ఫ్యాంటాస్టిక్ సార్, గ్రేట్ సెషన్ మీ నుంచి మంచి మాటలు, గ్రేట్ వర్డ్స్ మీరు ఇచ్చారు. మీ డ్రీమ్ ఏదైతే ఉందో, మీ ఫైనాన్షియల్ పొజిషన్ కూడా పీవీసీ మెటాతో మీరు 2030 వరకు మీరు టార్గెట్ పెట్టుకొని మీరు పనిచేస్తున్నారు. ఒకటి నిర్లజ్జగా మాట్లాడారు మీరు. నేను సిగ్గు వదిలేసి నేను వెళ్తున్నానని చెప్పారు. మీరు ఎంత ఓపెన్ గా మాట్లాడారన్నది, మీరు ఎంత ఓపెన్ హార్టెడ్ గా మాట్లాడారన్నది అర్థమవుతుంది. గ్రేట్ సార్, గ్రేట్ వర్డ్స్. మీ డ్రీమ్ ఖచ్చితంగా మీరు నెరవేర్చుకుంటారు. భగవంతుడు 100కి 100 ఆ డ్రీమ్ నెరవేరుస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సార్. డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతారు. చాలా మంది ఎప్పుడు కడుతున్నావు ఆ ఇల్లు 2030 అని చెప్పండి సార్. అదే చెప్తున్నా, జర రుకో బాయ్, జర రుకో, వెయిట్. ఇన్ని సంవత్సరాలు అయితే జనరల్ గా ఏం చేస్తానంటే సార్, నేను వితండవాదం కాదు, నన్ను ఎవరన్నా ఆ మాట అన్నాను అనుకోండి, నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్నావు? ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు. నీ జీతం ఎంత? ఒక 30,000 లేకపోతే 50,000 1,00,000 అనుకుందాం. దాన్ని కాల్కులేషన్ చేసుకో. నువ్వు బయట రూపాయి తీసుకోకుండా నువ్వు ఏదైనా సంపాదించిందంటే నీ జీతంతో అది చెప్పు, మిగతా నాకు చెప్పొద్దు అని చెప్తాను. జీతంతో బాగుపడ్డాడు ఎవరు లేదు సార్. సార్ చిన్న క్యాలిక్యులేషన్ చెప్పారు మీరు. $10 $10 అంటే పీవీసీ మెటా ఒక 1000 రూపాయలకి వెళ్తేనే 1,00,000 పీవీసీ మెటా ఒక్కొక్కరి దగ్గర ఉంటే 10 కోట్లు అవుతుంది సార్. $13 $14 వెళ్ళి రివర్స్ అయింది. అది చాలా కారణాలు ఉన్నాయి. అవన్నీ కూడా రెక్టిఫై అవుతాయి సార్. ఎవరు కూడా మీ విశ్వాసాన్ని వదలకుండా ఉండాలని నా మనవి. నా మాటలు అలాగనే ఉంటాయి. నేను కొంచెం ఫోర్స్ గా చెప్తాను. అది కొంతమందికి ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి వాళ్ళు కూడా నేను తప్పు పట్టట్లేదు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బేరీ చేసుకొని అక్కడ నేను మాట్లాడంటూ మాటలకు, కొంతమంది లీడర్స్ మాట్లాడంటూ మాటలకు ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధం లేదు కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కొన్ని మాటలు. అలాంటి ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సారీ. బట్ అలాంటి డ్రీమ్ పెట్టుకోవాలి. ఏది అసాధ్యం అన్నదాన్ని మనం సాధించాలనే గోల్ పెట్టుకొని పనిచేయాలి. పీవీసీ మెటా వెళ్ళదు అనుకున్నప్పుడు వెళ్తుందన్న ఎయిమ్ పెట్టుకొని మనం పని చేసుకోవాలి. సిస్టమ్ చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళాలి. $13 వెళ్ళినప్పుడు మినిమం 10కి వెళ్ళదా సార్? నేను అనుకుంటాను, నా ఒపీనియన్. ఎందుకు వెళ్ళదు సార్? అది మన పిచ్చి. కానీ చాలా మంది బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. కానీ మినిమం $10 అనేది చాలా మినిమం పీవీసీ మెటల్లో. అది వెళ్ళడం దానికి కూడా నమ్మలేకపోతున్నారు చాలా మంది. ఇంకా అయిపోయింది
అందరికీ సమాధానం ఉంది. అందుకే నేను చెప్తున్నా, పేషెన్స్ గా వెయిట్ చేయాలి, సమాధానం దొరుకుతుంది మనందరికి కూడా. లైఫ్స్ చేంజ్ అవుతాయి ఖచ్చితంగా. అందుకే ఒక 1 lakh పీవీసీ మెటా మినిమం ఉండాలని తాటిబొమ్మ శంకర్ సార్ కూడా చాలా సార్లు చెప్పారు, రాజేష్ సార్ మరీ చెప్పారు. 1 lakh పీవీసీ మెటా మినిమం. ఇప్పుడు కొనుక్కున్నటువంటి స్టేజ్ లో ఉన్నాం, పీవీసీ మెటా ధరలో ఉంది. ఇప్పుడు కానీ మీరు కొంచెం ట్రై చేసి పెంచుకుంటే 1000 రూపాయలు అయితే చాలు, మీరు మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది, మీ ఎకనామిక్ కండిషన్స్ టోటల్ చేంజ్ అయిపోతుంది. 1 lakh ఈజ్ ఈక్వల్ టు 10 crores. 1 lakh పీవీసీ మెటా ఈజ్ ఈక్వల్ టు 10 crores. మ్యాటర్ ఆఫ్ అది 1 year or 2 years మనకు అవసరం లేదు. పేషెన్స్ గా వెయిట్ చేస్తే 1000 రూపాయలకి వెళ్తే చాలు. అది కూడా వద్దంటున్నారు, 100 రూపాయలు వెళ్తే చాలు అంటున్నారు చాలా మంది. ఎలాదా? యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్ పాసిబుల్ కదా. పాసిబుల్ కదా, చాలా పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే పీవీసీ మెటా యొక్క సిస్టమ్ యొక్క స్టీమ్ అనేది చాలా హానెస్ట్ గా ఉంది కాబట్టి ఇప్పుడు జరిగేటువంటి సిచ్యువేషన్స్ కి భయపడుతున్నారు. భయపడి, అది సహజంగా మానవుని ఆలోచనలు వస్తాయి, కాదనట్లేదు. భయం వస్తుంది, ఎందుకంటే పెట్టుబడి పెట్టాం, లక్షల్లో పెట్టారు కొంతమంది. ఇలాంటి సిచ్యువేషన్ లో భయం అనేది ఉంటది. కానీ కొంచెం ధైర్యంతోనే మనం నమ్మకంతో ఉండాలి. నమ్మకం ఉన్నప్పుడు ఈ భయం అనేది ఉండదు, నమ్మకం లేనప్పుడు భయం వస్తుంది. ఇంకో చిన్న మాట సార్, నేనేమన్నాను అంటే, ఇప్పుడు పీకల్లో దాకా ఉన్నాను అన్నాను. ఆ పీకల్లో దాంట్లో ఇదొకటి కూడా భాగం అనుకుందాము. జనరల్ గా సార్ ఇదొకటి కూడా భాగం, ఎందుకంటే ఇక్కడ పెట్టుబడులు పెట్టాను కాబట్టి. సో నిజంగానే నాకు పీవీసీ మెటా రేపటితోటి క్లోజ్ అయిపోయింది సార్, వెళ్ళిపోయింది, సిస్టమ్ వెళ్ళిపోయింది. నాకేమన్నా అవుద్దా సార్? ఏమవుతుంది? ఒకవేళ ఇదే సిస్టమ్ ఒక 10 సంవత్సరాల దాకా ఉన్నది సార్, ఒక పీవీసీ మెటా రేటు మనం అనుకున్నట్టు $10కే వెళ్ళింది. నేను 17 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నాను సార్. ఇప్పటికీ నా దగ్గర నెల జీతం రాకపోతే నా ఇంట్లో వెళ్ళదు అని చెప్పాను. ఓకేనా సార్? ఒకవేళ ఇది పోయింది అనుకుంటే ఆటోమేటిక్ గా నాకు ఉద్యోగం ఉంది కాబట్టి ఏదో రకంగా బతుకుతాను, అప్పు కూడా తీర్చుకోగలుగుతాను. ఒకవేళ ఒక 10 సంవత్సరాలు ఉన్నది, ఒక $10 అయింది అనుకుందాం, ఈ రోజు ₹1 ఉంది, నేను కొనుక్కోలేకపోయాను, అప్పటికి నాకు ఎవరైనా కొనిస్తారా? ఈ ఎగతాళి చేసిన వాళ్ళందరూ నాకు కొనిస్తారా? ఫోన్ కూడా చేయరు, కూడా మాట్లాడు. మరి అలాంటప్పుడు నాకు ఇంకా పోయేదే ఉంది సార్? కొత్తగా నిండా మునుగుతే చలి ఉండదు అన్నారు కదా. సో అందుకనే సార్ దయచేసి ఎక్కడైనా మనం లీడర్లు మాట్లాడినప్పుడు ఎక్కడో ఒక్కడ కొన్ని పదాలు తప్పుతూనే ఉంటాయి సార్, కాబట్టి వాటిని అర్థం చేసుకోండి అని చెప్పేసి నేను ఇంతసేపు మాట్లాడగలిగాను సార్. నేను ఒక్క నిమిషం, నాది చిన్న మోటో ఉంటుంది సార్ నా మైండ్ లో ఎప్పుడు కానీ. ఏం వెళ్తుంది అంటారు, పీవీసీ మెటా నమ్మి, పీవీసీ మెటా సిస్టమ్ ని, పీవీసీ మెటా క్రిప్టోని నమ్మి కొంతమంది ల్యాక్ ఇయర్స్ ఉంది సార్. ఇదే మీటింగ్ లో చాలా మంది ల్యాక్ ఇయర్స్ ఉన్నారు, కోటీశ్వర్లు ఉన్నారు. వాళ్ళకి ఏదైనా ఇబ్బందికరంగా పరిస్థితులు వచ్చినా కూడా సర్వైవ్ అవుతారు వాళ్ళు. కానీ దీని మీద నేను పేర్లు కూడా తెలుసు నాకు, ఎవరెవరు దీనిపైన ప్రాణం పెట్టి ఉన్నారన్నది నాకు తెలుసు. వాళ్ళు ఎంతో ఎమోషన్స్ తో పీవీసీ మెటా బిజినెస్ లోకి వచ్చారు, చాలా డ్రీమ్స్ పెట్టుకొని వచ్చారు. వాళ్ళకి ఎంతో కష్టం కూడా కాలంలో కూడా పీవీసీ మెటాని వాళ్ళకున్నటువంటి ఎర్నింగ్స్ లో దాన్ని సేవ్ చేసుకొని పీవీసీ మెటా కొనుక్కొని ఇందులోకి వచ్చారు. అటువంటి వాళ్ళు ఇలాంటి యుద్ధకరమైన వాతావరణంలో వాళ్ళు ఎంత సఫర్ అవుతారు. ఓకే, డబ్బులున్న వాళ్ళకి ఇది కాకపోతే ఇంకోటి వెళ్తారు. దీనిపైనే బేస్ అయ్యి, దీనిపైనే కళలో కరిగినటువంటి వాళ్ళకి మనం ఇచ్చే భరోసా ఏంది? ఎందుకు మీటింగ్? ఎవరైనా ఒక పాజిటివ్ అంశం అటు వస్తారు, వాళ్ళకున్నటువంటి ఏదైనా ఇష్యూస్ ఉంటే స్క్రీన్ షేర్ చేస్తారు, ప్రాబ్లం క్లియర్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇంకొకరు వస్తారు, హాయ్ అంటారు, మాట్లాడతారు, బాగుంది, వెళ్ళిపోతారు. సో ఈ యొక్క పీవీసీ మెటా ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి వాళ్ళ మైండ్ సెట్ ని కొద్దిగా ఆనందకరంగా మాట్లాడగలిగితే వాళ్ళకి ఎంత ఊరట, ఆ రోజు రాత్రి ఎంత బాగా నిద్రపోతారు. కమ్యూనిటీని కాపాడుకోవడం నీ బాధ్యత లేదా? పీవీసీ మెటాలో ఎప్పుడు నెగిటివ్ కోణంలో చూస్తూ, అదే డైరెక్షన్ లో చూస్తూ ఉంటే, ప్రతి ఒక్కరు అలానే ఆలోచిస్తుంటే, పీవీసీ మెటా కమ్యూనిటీ బేస్డ్ కాయిన్, కమ్యూనిటీ బేస్డ్ టోకెన్. కమ్యూనిటీని నేను కాపాడకపోతే ఎవరు వచ్చి కాపాడతారు?
కమ్యూనిటీ నిలబెట్టాల్సిన బాధ్యత ఎవరిది? నువ్వు నేను తీసుకోకపోతే, నువ్వు నేను ఛార్జ్ తీసుకోకపోతే, నువ్వు నేను ఛాన్స్ తీసుకొని మాట్లాడి కమ్యూనిటీ నిలబెడితే టోకన్ నిలబడుతుంది. నువ్వు పెట్టిన పెట్టుబడి సేఫ్ గా ఉంటది. ఈ రోజు కాకపోయినా ఆ నెక్స్ట్ ఇయర్ అన్నది నీ పెట్టుబడి ఖచ్చితంగా 10 times లో పెరుగుతుంది. కమ్యూనిటీ వెళ్ళిపోతుంటే మాట్లాడాలి కదా సార్, రెస్పాన్స్ తీసుకోవాలి కదా సార్. భవిష్యత్తు పైన ఆశ కల్పించడం, కలలు కనడం, ఇందాక మీరు చెప్పారు, కలలు కనడం కూడా తప్ప. ఒక ఆశ చూపించి దానిపైన నిలబడండి సార్, ఇట్ ఈస్ పాసిబుల్ అని చెప్పడం, కమ్యూనిటీని నిలబెట్టుకోవడం మన బాధ్యత సార్. పీవీసీ మీద కమ్యూనిటీ కాయిన్ కాబట్టి ఇది అందరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు అలా మాట్లాడారు, ఇలా మాట్లాడారు, అది కాదు కదా ఇప్పుడు అట్లా ఉన్నట్లంటే మన బిజినెస్ ని మనమే, మన టోకన్ ని మనమే చంపేసుకున్నట్లుగా ఉంటుంది. సో అర్థం చేసుకోండి. ఆ అందరూ కూడా అదే నేను ఒకటే ఎప్పుడు కూడా మాట్లాడుతుంటాను సార్, పాజిటివ్ గా ఆలోచిద్దాం, పాజిటివ్ వేలో వెళ్దాం. ఇందాక చెప్పినట్టు $10 $100 అవ్వాల్సిన అవసరం లే, $10 వెళ్ళొచ్చు. $10 నేను అన్నాను ఏదో ఫ్లోలో, అప్పుడు నా మైండ్ లో మీటింగ్ జరుగుతున్నప్పుడు, అప్పుడు సిచ్యువేషన్ లో నేను మాట్లాడుతున్న మాటలను బట్టి ఆ చిన్న అప్పుడు మాట్లాడుతూ కొన్ని క్యాలిక్యులేషన్స్ చేసుకుని ఒక 20,000 10,000 నేను ఇమాజిన్ చేసుకుని ఫ్లోలో నేను చెప్పాను, ఒక చాపర్ తీసుకోవచ్చు మనము, అంతటి విలువ పెరుగుతారు అన్నది నా ఉద్దేశం. చాపర్ తీసుకుంటానని చెప్పారు కదా, ఆ చాపర్ లేదు ఇప్పుడు ఈ ₹1 వెళ్ళిపోయిందంటే వెళ్తాది, దానికి టైం ఉంది, కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, అవన్నీ జరుగుతాయి, కొన్ని నెరవేర్చాల్సిన అప్డేట్స్ ఉన్నాయి, రావాల్సిన అప్డేట్స్ ఉన్నాయి, అన్ని కూడా ఇంకా ఏం జరగలే కదా పీవీసీ మెటల్లో. సో అవన్నీ నెరవేరినప్పుడు మనం అనుకున్నది నెరవేరుతుంది సార్. చాపర్ కొనడం అనేది పెద్ద ఇష్యూ, అది పెద్ద ఇదేం కాదు, అది చాలా సింపుల్. 2-సీటర్ చాపర్ అనేది ఒక 4.5 కోటికి వచ్చేస్తుంది. దాంట్లో భూతత్వంలో పెట్టి చూసి దాన్ని హైలైట్ చేసి ఇది కరెక్ట్ కాదు. రైట్ సార్, ఇంకెవరైనా పర్సన్ మాట్లాడండి. ఆశాభావంతో బతకడం చాలా మంచిది, అది ఉంటేనే బతకగలుగుతాం. హలో సార్, నమస్తే సార్. నమస్తే సార్, వెంకటేశ్వర్ సార్, కాశీ వెంకటేశ్వర్ చెప్పండి. నమస్తే సార్. అది ఎంత డ్రీమ్ గురించి మాట్లాడారు, అద్భుతంగా మాట్లాడారు సార్. అది డ్రీమ్ అనేది అందరికీ అందే విధంగా ఉంటే అది డ్రీమ్ అవ్వదు సార్. అది డ్రీమ్ అనేది ఎట్లా ఉండాలంటే హేళన గురి అవ్వాలి, విమర్శకు గురి అవ్వాలి. డ్రీమ్ అంటే అలాంటి డ్రీమ్ పెట్టుకుంటేనే హేళన ఉండాలి, దాని విమర్శించాలి, వీళ్ళు పిచ్చోళ్ళు లేదురా అనుకోవాలి. అట్లాంటి అదే డ్రీమ్ అంటారు సార్, దాన్నే డ్రీమ్ అంటారు. అలాంటి విషయాల్లో అవగాహన లేక అట్లా మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు పాజిటివ్ వేలో ఇప్పుడు ఒక ఊపిరి పోసే మాటలు మాట్లాడాలి, కానీ నెగిటివ్ గా మాట్లాడి ఊపిరి పోయే మాటలు మాట్లాడకూడదు సార్. ఆశావాద దృక్పథం అనేది ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. ఒక రైతు విత్తనం వేస్తున్నాడంటే రేపు పంట వచ్చిద్దా రాదా అది తర్వాత విషయం సార్. ముందు అది నమ్మకంతో అతను మొదలు పెడుతున్నాడు, ఆ విత్తనం మొదలు పెడుతున్నాడు. అది మీరు మాట్లాడింది 100% కరెక్టే సార్. మీరు కాదు ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఎంతో మంది పెట్టుబడులు పెట్టున్నాము, వీళ్ళందరికీ మనం నెగిటివ్ గా మాట్లాడి వాళ్ళందరిని ఇబ్బంది పెట్టి వాళ్ళ మనసుల్లో మళ్ళీ అలజడులు రేపి భయాలు లేపి వాళ్ళని ఇబ్బంది పెడతాం కన్నా కూడా ఇప్పుడు ఒక మాటతో మనం మనిషిని ప్రాణం పోయొచ్చు, ప్రాణం తీయొచ్చు ఒక మాటతో. మీరు ఏంటంటే ప్రతి అందరికి కూడా మేలు జరగాలి, ఒక ఆశావాద దృక్పథంతో పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. అది మీరు కట్టవేలు వెళ్తున్నారు సార్. కొంతమంది మరి మిత్రులు వాళ్ళు ఏంటంటే కొంచెం నెగిటివ్ గా అర్థం చేసుకున్నారు. అలాంటి మాటలు మాట్లాడకూడదు. నెక్స్ట్ టైము మీటింగుల్లో వచ్చామంటే అర్ధరాత్రి కూడా మీటింగులు మరి పనులు ఎన్నో పగలాలు అలసిపోయి కూడా వింటున్నామంటే ఎంతో కొంత పెట్టుబడి పెట్టిన వాళ్ళే దీంట్లోకి వస్తున్నారు. వాళ్ళందరూ డిసప్పాయింట్ మాటలు మాట్లాడి ఇప్పుడు వాళ్ళు మాట్లాడే వాళ్ళని విమర్శిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఉంటే చెప్పొచ్చు కదా, వాళ్ళకు ఒక అరగంట, గంట, 2 గంటల టైం తీసుకొని మాట్లాడొచ్చు కదా. అలా అయితే ముందుకు రావట్లేదు. కానీ మాట్లాడే వాళ్ళ మీద రాలేయడానికి మాత్రం ముందు ఉంటున్నారని మారాలి. మీటింగ్ వచ్చే మిత్రులందరూ మారాలి, పాజిటివ్ గా ఉండాలి. ఎవరైనా మరి స్పీకర్స్ ఉంటారు, వాళ్ళు ఎంతో టైం వెచ్చించి వాళ్ళు ఎంతో జ్ఞానంతో మాట్లాడుతున్నారు. మరి ఒక డ్రీమ్ అనేది పెట్టుకోవడంలో తప్పులేదు సార్. అలా మీరు ₹1000 అనొచ్చు, ఒక కాయిన్ రేటు 1,00,000 కూడా అనుకోవచ్చు. మనం బిట్ కాయిన్ కి మీరు రీచ్ అయ్యేది అనుకోవచ్చు. ఆశపడటంలో తప్పు లేదు, దాన్ని నెగిటివ్ గా తీసుకోవాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరు కూడా మిత్రులందరూ అర్థం చేసుకొని ఈ మీటింగ్ లో స్పీకర్స్ కానీ ఎవరు కూడా విమర్శించొద్దు.
సాధక బాధలు అనేది అందరికీ ఉంటాయండి. మీరు అనుభవించే ఇప్పుడు వాళ్ళు స్పీకర్స్ కూడా బాధలు ఉన్నాయి, వాళ్ళు మాట్లాడే అందరికి బాధలు ఉన్నాయి, కాదంటలేదు. కానీ వాళ్ళు ఒక పాజిటివ్ వేలో ముందుకెళ్ళాలి, దీన్ని మనం నిలబెట్టుకోవాలి. లాంగ్ టైం సార్ అన్నారు ఇప్పుడు మన సార్ గారు, ఎన్నాళ్ళు మనం జాబులు చేస్తున్నాం, ఏం సంపాదించాం, ఏం మిగిలిచ్చాము, ఎన్నో టైం గడిచిపోయింది వృధాగా. ఇప్పుడు పోరాటం చేస్తానే ఉన్నాం, సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు లేరు కదా. అవి అలాగే ఒక ఓర్పుగా ఉన్నాం. ఇప్పుడు దీంట్లో మనమే కొండల బండలు ఎత్తి మోసేది ఏం లేదు కదా, జస్ట్ ఫాలో అవుతా ఉన్నాం. స్పీకర్ చెప్పేది ఇంత అప్డేట్స్ చూసుకుంటా మనం ఏదైతే పెట్టుబడి పెట్టామో దాన్ని ముందు కూడా మనం దానికి అంతగా మనం రిచ్ అవ్వడానికి, బిలియనర్స్ అవడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ లో ఉంది కాబట్టి కాయిన్స్ రేటు పెంచుకోవడం మీద మనం దృష్టి పెట్టాలి సార్. ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితుల్లో ఎన్ని కాయిన్స్ మనం దగ్గర పెట్టుకోగలం. మొన్న సారు నెంబర్ 1 గా మాట్లాడారు, నెలకు 10,000 5,000 తీసుకుంటున్నాను రెడ్డి గారు. అలాగా మీరు రామాంజల్ రెడ్డి గారు, రామాంజన్ రెడ్డి గారు, ఆయన స్ఫూర్తి అండి నాకు భలే నచ్చింది ఆయన మాట్లాడతాం. మేము నెలలో ఎంతో కొంత ఒక 5,000 10,000 తీసి కాయిన్స్ పెంచుకుంటున్నామండి. రేపొద్దున ఫ్యూచర్లో అది 100 అయితే మా పిల్లల భవిష్యత్తు, ఆ పాప గురించి కూడా చెప్పాడు, అద్భుతంగా చెప్పాడు సార్ ఆ సార్. అలా మనం కాయిన్స్ తగ్గిందని బాధపడతాం కన్నా ఎంత వీలైతే అంత కాయిన్స్ పెంచుకునే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. కానీ ఈ డేలా పడతాం, ఇవన్నీ నెగిటివ్గా మాట్లాడతాం, అవన్నీ మానుకోవాలి సార్. మన స్పీకర్స్కి అండగా ఉండండి, స్పీకర్స్ని ఎంకరేజ్ చేయండి. వాళ్ళు మరింత మనకు సమాచారం ఇవ్వగలుగుతారు. వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా మనం ఎంతైతే వాళ్ళకి సపోర్ట్ ఇస్తామో వాళ్ళు మరిన్ని కొత్త విషయాలు మనకి నేర్పుతారు వాళ్ళు. మరి ఉదయపూడి రమేష్ గారు కానీ, తాడిపాము శంకర్ సార్ గారి, సుజాత మేడం గారు కానీ, చాలా మంది అద్భుతమైన ఏకే ప్రసాద్ గారు, వీళ్ళందరూ చాలా అద్భుతంగా వాళ్ళు సబ్జెక్ట్ ఇస్తున్నారు. తర్వాత సాయంత్రం పూట మరి చంద్రశేఖర్ గారు కానీ, కోట వెంకటేష్ గారు కానీ, రాజేష్ గారు కానీ, అద్భుతమైన ఇప్పుడు ఇవన్నీ లేకపోతే ఈ 2 మీటింగ్లు లేకపోతే ఎవరి పరిస్థితి ఒకసారి అర్థం చేసుకోండి సార్. ఈ 2 మీటింగ్లు లేకపోతే పీవీసీ మెటా పరిస్థితి, మీరు పెట్టుబడులు ఏమవుతాయి ఒకసారి ఆలోచించుకోండి. ఇన్ని మీటింగ్లోకి వెళ్తే మీకు మాట్లాడే ఛాన్స్ ఉంటుంది, అక్కడ ఎవరు పట్టించుకోరు. ఒకసారి మీరు ఆలోచించుకోండి, ఈ 2 మీటింగ్లు లేని రోజు మన పరిస్థితి ఏంది. అందుకని ఎవరు కూడా స్పీకర్స్ని తోలనాడొద్దు, దయచేసి ఎవరు వాళ్ళు విమర్శించొద్దు, అర్థం చేసుకోండి. అంటే మిమ్మల్ని మేము తప్పు పడతలేదు సార్, అర్థం చేసుకోండి, ఒక సోదరులాగా మీకు కూడా మాట్లాడుతున్నాం. అట్లా మీరు ఈ మీటింగ్ని మనం డెవలప్మెంట్కి ఉపయోగించుకోవాలి, కానీ విమర్శలకి వీటికి తావులేదండి, అర్థం చేసుకోండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ చంద్రశేఖర్ సార్, రాజమౌళి వెంకటేష్ గారు, అలా కోట వెంకటేష్ గారు, కోవైట్ రాజేష్ గారు, ప్రతి ఒక్కరు కూడా నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సార్ థ్యాంక్ యూ సార్, నిజంగా సూపర్ సార్, సూపర్ షేరింగ్. మన రాజమౌళి వెంకటేశ్వరరావు సార్ ఆల్రెడీ నేనే అడుగుదాం అనుకున్నాను సార్. నిజంగా యాక్చువల్లీ ఏంటంటే మన రాజమౌళి వెంకటేశ్వరరావు సార్ ఏదైనా సరే బాగా మనకి అంటే స్టోరీస్ చెప్పడం కానీ ఏదైనా చెప్పడం కానీ చాలా ఎక్సలెంట్ గా చెప్తారు. నేనే ఒకటి మామూలుగా ఇలాగా సార్ ఒక 10 minutes మాట్లాడండి అడుగుదాం అనుకునే లోపలే సారే నిజంగా టైం తీసుకుని చాలా అన్ని సార్ డ్రీమ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్సలెంట్ సార్, నిజంగా. అంటే మీ డ్రీమ్ అనేది ఇప్పుడు మనకి ఆ సార్ అన్నారు కదా సార్, అందరికీ అందుబాటులో ఉండేదాన్ని మనం కోరుకుంటే కనుక అది డ్రీమ్ అవ్వదు. అంటే అసలు మనకు అసాధ్యం అన్నది మనం అనుకుంటేనే అది డ్రీమ్ కదా సార్. అంటే ఆ డ్రీమ్ నెరవేరినరోనే కదా, అంటే నువ్వు సాధించలేనిది కూడా సాధించావని చెప్పేసి అందరికీ తెలుస్తుంది. అది నిజంగా ఎక్సలెంట్ సార్, నిజంగా సూపర్ చెప్పారు మన వెంకటేశ్వరరావు సార్. అయితే రాజమౌళి వెంకటేశ్వరరావు సార్, మీ టార్గెట్ మీ డ్రీమ్ తొందరలోనే అచీవ్ అవ్వాలని చెప్పేసి మేము అందరం కూడా అనుకుంటున్నాం. అలాగే మీతో పాటు మేము కూడా మంచి అంటే సేఫ్ పొజిషన్ లో ఉండాలి, తీరాలని చెప్పేసి మేము కూడా అనుకుంటున్నాం. మీ టార్గెట్ అనేది 5 years, మా టార్గెట్ కూడా సేమ్ 5 years పెట్టుకున్నాం. 2030 వచ్చేటప్పుడు మన పీవీసీ మెటా మెంబర్స్ అందరూ కూడా ఒక మంచి పొజిషన్ లో ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, నిజంగా రాజమౌళి వెంకటేశ్వరరావు సార్, థ్యాంక్ యూ, నిజంగా సూపర్ సార్. అయితే ఇక్కడ చిన్న మనవి సార్, ఇప్పుడు నేను రోజు దేవుడిని కోరుకుంటాను సార్, ఆ దేవుడు డానియల్ జాన్సన్ గారికి చెప్పింది అనుకోండి సార్, అటువంటి అయిపోతుంది సార్, అంతే కదా. థ్యాంక్ యూ సార్. సరే సార్, ఏదైనా సరే మనం ఏంటంటే సార్, మనం ఏదైనా డ్రీమ్స్ అని మనం చెప్పుకోవడంలో తప్పేం లేదు కదా సార్. ఇప్పుడు మన పీవీసీ మెటా అనేది చాలా మంది చాలా స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మనకి ఇప్పటికి కూడా చాలా మంది లీడర్స్ షేర్ చేసుకునే ఇప్పుడు ఏమంటారంటే
పీవీసీ మెటా వచ్చి మన బిట్ కాయిన్ ఉంది కదా సార్, బిట్ కాయిన్ రేంజ్కి వెళ్తుంది ఫ్యూచర్ లో అని అంటారు సార్. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఏమో సార్ చెప్పలేం కదా, ఇప్పుడు ఫ్యూచర్ లో ఒకవేళ బిట్ కాయిన్ రేంజ్కి వెళ్ళొచ్చేమో, కానీ ఎవరు ఎనాలిసిస్ అనేది చేయలేరు కదా. ఎందుకంటే క్రిప్టోలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆల్రెడీ చూసిన పర్సన్స్, ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ అందరికీ తెలుసు. అంటే బిట్ కాయిన్ కూడా మనలాగే స్ట్రగుల్ అయింది సార్ స్టార్టింగ్ లో. ఎవ్రీ పర్సన్ కూడా బిట్ కాయిన్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసు ఈ మాట. స్ట్రగుల్ అయ్యి ఆల్రెడీ పిజ్జా అనేది కొనుక్కోవడానికి మనకి ఎన్ని బిట్ కాయిన్స్ కానీ సేల్ చేసినట్టు కూడా తెలుసు. అది ఆల్రెడీ న్యూస్లో అందులో కూడా వచ్చింది. అలాగే బిట్ కాయిన్స్ హోల్డ్ చేసుకున్న పర్సన్స్ వ్యాలెట్స్ కూడా పోగొట్టుకొని అలాగే చాలా బాధపడుతున్నారు. అందుకని చెప్పేసి సార్ ఏదైనా సరే ఏ టైంలో ఏమవుద్ది అన్నది ఏం తెలియదు సార్. క్రిప్టో అనేది ఏదైనా ఏ టైంలో అయినా చేంజ్ అవ్వచ్చు. ఎస్ సార్, వెల్కమ్ సార్ రాజమౌళి సార్, వెల్కమ్ సార్. అంటే ఇంకో చిన్న మాట సార్, బండ్లు ఓడలు బండ్లు అవుతాయని అంటారు కదా సార్, చెప్పలేము కదా. అదే చెప్పారు. ఓకే సార్. ఏదైనా జరగచ్చు సార్, క్రిప్టోలో అనేది ఏ క్షణాన్ని ఏదైనా జరగచ్చు. ఎలర్ట్ గా ఉండాలి సార్, ఎలర్ట్ గా ఉండాలి, మీటింగ్ లో వస్తూ ఉండాలి. ఏదైనా సరే ఎనీ అప్డేట్ ఏదైనా సరే తెలుసుకుంటా ఉండాలి. అదే సార్, నిజంగా సూపర్ సార్, సూపర్. నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అందరు కూడా షేర్ చేసుకున్నారు. వెల్కమ్ ఉమా మేడమా సారా మరి తెలీదు. వెల్కమ్ సార్, వెల్కమ్. అందరికీ నమస్తే మేడం అండి. వెల్కమ్. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సో నేను ఆల్రెడీ ఒక 4 lakhs పెట్టాను పీవీసీ మెటాలో. ఆల్రెడీ ఒకసారి మాట్లాడాను నేను మీతో. అయితే మాకు ఏంటంటే అప్లైన్ అతను అసలు ఏం పట్టించుకోవట్లేదు సార్. అట్లా ఫస్ట్ ఏమో జాయిన్ చేసేటప్పుడు మేడం నాకేం తెలియదు నాయన, నాకేం తెలియదు దీని గురించి అంటే, లేదు నేనున్నాను కదా అని చెప్పేసి జాయిన్ చేసినారు. సో ఇది అప్డేట్ అవ్వండి అలా అంటుంటే కొన్ని lakhs of rupees అతనికి నేను అప్డేట్ అయినప్పుడు అలా 20,000 30,000 అలా he got. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అసలు పట్టించుకోవట్లేదు. నాకేమో ఏం తెలియదు, నాకు అసలు ఏమీ దాని గురించి అస్సలు అవగాహన లేదు. ఇది ఒకటి, అండ్ ఎవర్ గ్రీన్ అని ఇంకోటి ఏదో చేయించాడు, అందులో ఒక 60-70. ఇప్పుడు నేను ఈ డబ్బు కూడా ఎక్కడి నుంచి పెట్టాను, మా అమ్మాయి ఒక ఫిక్స్ చేసింది 2.5 lakh ఒకటి ఫిక్స్ పెట్టింది. 61 నేను సంపాదించింది, నేను ఒక 60 పెట్టినంటి. ఆ 250 పైన ఇది పెట్టుకున్నా, లోన్ తీసుకొని 175 తెచ్చాను. తెచ్చి ఈ కార్డ్స్ ఏదో ఉండింది కదా, అవి అక్కడి వరకు మా ఫ్యామిలీ వాళ్ళని మా ఫ్యామిలీ వాళ్ళని ఒకరి కింద ఒకళ్ళు వేసుకున్నాను. తర్వాత ఎవర్ గ్రీన్ ఇవి మొత్తం. ఇంకా లాస్ట్ కి ఏమన్నారు, అప్పుడు 175 తీస్తుంటే 1,70,000 తీస్తుంటే, మేడం ఇవి మళ్ళీ మీరు ఇప్పుడు అప్డేట్ కాగానే వచ్చే సంవత్సరం కంతా మీకు వచ్చేస్తాయి, మీరు లోన్ కట్టేసుకోవచ్చు, మీ డిపాజిట్ 2,50,000 ఎక్కడ పోవన్నారు. ఈ రోజున 2,50,000 వెళ్ళిపోయినాయి, అయిపోయినాయి. అది అయిపోయింది. ఈ 60,000 తీసుకొచ్చి దీంట్లోనే పెట్టాను, అది పోయింది. మిగతావి మళ్ళీ పెట్టాను, అది పోయింది. ఇప్పుడు ఏం చేయాలి, నాకు అసలు ఆ మనిషి కాంటాక్ట్ లో లేడు మేడం. నేను ఏం చేయాలి నాకు అర్థం అవ్వట్లేదు. అయితే ఈ రోజు అంటే మీరు ఆల్రెడీ పెర్లవైన తర్వాత మనకి పీవీసీ మెటాలో కూడా మీరు మామూలుగా వ్యాలెట్ అనేది చేసుకొని కన్వర్ట్ చేసుకున్నారు మేడం? ఉన్నాయి నాన్న, ఉన్నాయి నా దగ్గర 10 ఉన్నాయి, 10 వ్యాలెట్స్ ఉన్నాయి నా దగ్గర. ఎవర్ గ్రీన్ ఒక 8 ఉన్నాయి. అంటే మేడం అది ఎవర్ గ్రీన్ అనేది అంటే యాక్చువల్లీ ఏంటంటే దిస్ ఇస్ నాట్ ఫర్ దిస్ వన్, ఐ నో, బట్ లివ్ ఇట్, బట్ ఐ యామ్ టెల్లింగ్ యూ వాట్ ఐ యామ్ లాస్. అయితే అది వదిలేయండి, పోనీయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇన్ని లక్షల రూపాయలు పెట్టి అసలు కాంటాక్ట్ లో ఏంటంటే నేను ఏం చేయాలి నాకు ఏం అర్థం అవుతుంది. మీటింగ్కి రావాలంటే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి నాకు ఇప్పుడు కూడా. ఐఎమ్ షూరింగ్, ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉంటాను, పాప అమెరికాలో ఉంటుంది, ఐఎమ్ లివింగ్ ఎలోన్. అంటే నాకు కాళ్ళు చేతులు వణికేస్తాయి, ఏం మాట్లాడాలో నాకు అర్థం కాదు. అది ఏంటో తెలియదు. ట్రస్ట్ వ్యాలెట్లు ఉన్నాయి, ఈ ట్రస్ట్ వ్యాలెట్లో అన్ని పాస్వర్డ్లు ఆయన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు సార్ నా దాంట్లో ట్రస్ట్ వ్యాలెట్ దాంట్లో డబ్బులు పడ్డాయి కదా, అవి ఆయన తీసుకునే ఛాన్సెస్ ఉంటాయా, అవి చూసుకోనికి కూడా నాకు రాదు మేడం. అంటే ఓకే మేడం, ఓకే మీరు చెప్పారు కదా ఆల్రెడీ.
కానీ మేడం అంటే ట్రస్ట్ వ్యాలెట్ క్రియేట్ చేసిన మీ దగ్గర ఉన్న 10 వ్యాలెట్స్ కీవర్డ్స్ అనేవి ఆ సార్ దగ్గర కూడా ఉన్నాయా? ఉన్నాయి నాన్న. ఓకే, కీవర్డ్స్ అనేవి సార్ దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. అంటే మీ దగ్గర సేమ్ ఉన్నాయి, సార్ దగ్గర కూడా ఉన్నాయి. అంటే సేమ్ సార్ ఒక ట్రస్ట్ వాలెట్ కి సేమ్ ఉంటాయి కదా బేటా. అవును. అంటే సార్ జెన్యున్ పర్సన్ అయితే ఓకే మేడం. అలా అంటే ఇప్పుడు ఆల్రెడీ మన అప్లైనర్స్ ఉన్నారు కదా చాలా మంది. జెన్యున్ పర్సన్ అయితే నో ప్రాబ్లం మేడం. అది అంటే మీకు ఇప్పుడు కనీసం ఇప్పుడు ఆ ట్రస్ట్ వ్యాలెట్ మనకి టోకెన్ స్టేకింగ్ డాటా టోకెన్ ఫార్మింగ్ డాటా ఎలా ఓపెన్ చేయాలి ఏంటన్నది మీకు ఏమన్నా నాకు అప్పుడు ఐడియా ఉందా? ఉండిండే అప్పుడు ఉండిండే కొంచెము ఏదో నొక్కితే ఏదో ఓపెన్ అవుతుండే, రెండు వస్తుండే, ఏందో ఓఐఓ అని ఏదో ఐఓ అని ఏదో సంథింగ్ అంటుండే. అంటే ఇప్పుడు మీరు చాలా అవన్నీ ఏం అంటే లేవు. మీరు చాలా రోజులు అవుతుంది అయితే మీరు ఓపెన్ చేసి చాలా రోజులు అవి నాకు అర్థమవుతలేదు. ఈ మనిషి ఓకే కాంటాక్ట్ మేడం. అంటే లేకనే మీరు ఒక సంవత్సరం పని చేస్తారా? అయిపోయింది. అయితే అమ్మా ఒక పని చేస్తారా మేడం? ఇప్పుడు మీరు చెప్పు నాన్న. మాట్లాడుతున్నారు కదా, ఈ ఫోన్ లో ఆల్రెడీ ఉన్నాయా వ్యాలెట్స్ అని? ట్రస్ట్ వ్యాలెట్ ఉన్నాయి ఉందా నాన్న, మీకు? ఉన్నాయి ఓకే, మీరు ఏం చేస్తారంటే జస్ట్ మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ షేర్ చేస్తారు కదా, స్క్రీన్ షేర్ అమ్మా. చేయండి. మీకు చిన్న ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఎందుకంటే ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక వ్యాలెట్ క్లియర్ గా చెప్పండి సార్, మేడం ఎస్ మేడం, చూసుకుంటారు. ఎస్. అంటే మేడంకి ఆల్రెడీ ఎడ్యుకేషన్ పర్సన్ కాబట్టి ఒక వ్యాలెట్ అని షో చేస్తే మేడంకి ఆల్రెడీ ఫుల్ క్లారిటీ వస్తుంది. ఎస్ మేడం. ఓకే, మీరు ట్రస్ట్ ఒకవేళ ఈ రోజు ఎక్కువ టైం అయిపోతే కూడా మేడంకి రేపు కూడా మీటింగ్ స్టార్ట్ ఓకే, అంటే ఒక వ్యాలెట్ అనేది క్లియర్ చేస్తే నెక్స్ట్ రేపు కూడా కంటిన్యూ చేద్దాం మేడం. మేడం మీరు ట్రస్ట్ వ్యాలెట్కి వెళ్ళండి మేడం. అమ్మా ట్రస్ట్ వ్యాలెట్కి వెళ్ళండి. ట్రస్ట్ వ్యాలెట్ అంటే మీరు మినిమైజ్ చేసండి, మినిమైజ్ చేసేసి బ్యాక్ వచ్చి మామూలుగా ఓకే ఓకే ఓకే. అక్కడ పైన 3 ఎస్ మేడం వస్తుందా సార్ ఇది? వస్తుంది మేడం, వస్తుంది. అంటే మీకు లాక్ పడినట్టుంది మేడం. పాస్వర్డ్ ఇవ్వండి, పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మాకు కనిపిస్తుంది. ఓకే మేడం, వచ్చిందా? ఓపెన్ అయింది. ఓకే, జస్ట్ ఓపెన్ అయింది మేడం. మేడం ఇందులో ఒక్క నిమిషం మేడం, ఒక వ్యాలెట్ అనేది ఓపెన్ చేయండి. మీకు వ్యాలెట్స్ లో ఇందులో 144 పీస్ మెటా అనేది అవైలబుల్ ఉంది. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డిస్కవరీలోకి వెళ్ళండి. డిస్కవరీ అది ఇక్కడ ఉంది సార్. అంటే సార్ ఒకసారి రీసెంట్ గా ఏమైనా పీవీసీ మీద ట్రాన్సాక్షన్స్ ఏమైనా అయ్యాయా? రీసెంట్ డేట్ లో ఏమైనా చూడండి. పీవీసీ మెటా ఓపెన్ చేయడం. పీవీసీ మెటా ఉంది మేడం ఫస్ట్ ది. ఒకసారి మేడం పీవీసీ మెటా అనేది ఉంది కదా, పీవీసీ మెటా అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి ఒకసారి. మళ్ళీ లాక్ పీవీసీ మెటా టచ్ చేయండి. టచ్ చేశారు కదా? ఓకే, ఏం లేవు సార్, రీసెంట్ ట్రాన్సాక్షన్స్ ఏం లేవు. ఓకే, బ్యాక్ రండి మేడం. అన్ని వ్యాలెట్లు చూడండి ఒకసారి, చూస్తే జెన్యూన్ అర్థమైపోతుంది. బిఎస్సి స్కాన్ కాదు మేడం. ఓకే, బ్యాక్ రండి ఇంకా బ్యాక్. ఓకే మేడం, ఈ వాలెట్ అనేది మనం చెక్ చేద్దాం. ఇక్కడ కింద డిస్కవరీ అని ఉంది చూడండి మేడం. హోమ్ ఉంది, స్వాప్ ఉంది, ఎర్న్ ఉంది, పక్కన డిస్కవరీ ఉంది. దాన్ని టచ్ చేయండి ఒకసారి. ఓకే, ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది కదా, సెర్చ్ బటన్ లో మీరు టైప్ చేయండి టోకెన్ స్టేకింగ్ డాటా. అక్కడ టోకెన్ టోకెన్ ఫార్మింగ్ స్టేకింగ్ చూపించండి సార్ ఫస్ట్. స్టేకింగ్ టైప్ చేయండి. ఎస్టీఏ స్పేస్ వద్దు, స్పేస్ వద్దా? వద్దు స్పేస్ పెట్టుకోవాలి. ఎస్టీఏ కేఐఎన్జి కేఐఎన్జి కింగ్ కేఐఎన్జి జేఐఎన్జి స్టేకింగ్ మేడం. కే ఫర్ కింగ్. ఓకే, స్టేకింగ్. ఓకే, కేఐఎన్జి. ఎస్. ఓకే, డాట్ ఐఓ అమ్మా. స్పేస్ రాకూడదు మేడం, అక్కడ డాట్ పక్కన స్పేస్ అనేది రాకూడదు. వచ్చిందిలే. ఓకే మేడం, ఇప్పుడు సెర్చ్ చేయండి.
ఏం చేయాలి ఇక్కడ? కింద 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 సెర్చ్ బటన్ ఉంది గూగుల్ కదా మేడం. గూగుల్ గూగుల్ ఇది వచ్చింది, కాదు ఇది కాదు 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 మేడం. కింద కింద అది కాదు కీప్యాడ్ మేడం. లో ఆ, కింద కీప్యాడ్ లో సెర్చ్ బటన్ ఉంది కదా మేడం, బ్లూ కలర్ గా. ఆ, ఆ. దాన్ని అది టచ్ చేయండి. అది ఓకే, మీరు అది టిక్ ఇవ్వండి, టర్మ్స్ అండ్ యూజ్ అని. ఆ టిక్ ఇచ్చి కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్. ఆ, ఎక్కడ టిక్ ఇవ్వాలి? టర్మ్స్ అక్కడ ఆఫ్ యూజ్ ఐ అని ఉంది కదా. యాక్సెప్ట్ ది యాక్సెప్ట్ ది అని ఒకటి ఉంది కదా మేడం, అక్కడ యూస్. టిక్ చేయండి. ఓకే, ఐ యాక్సెప్టెడ్. ఓకే, ఓకే, కన్ఫర్మ్. కన్ఫర్మ్ చేయండి. ఓకే, ఇప్పుడు ప్రొసీడ్ ఎనీవే మేము కింద. ఓకే. ఓకే, అక్కడ పైన 3 చుక్కలు ఉన్నాయి కదా మేడం, 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని టచ్ చేయండి ఒకసారి. నానా పైన నెట్వర్క్ ఉంది కదా, నెట్వర్క్ ఇథీరియం తీసి మీరు బిఎన్బి స్మార్ట్ చైన్ పెట్టండి. నెట్వర్క్ టచ్ చేయండి. టచ్ చేయనా? టచ్ చేయండి. బిఎన్బి స్మార్ట్ చైన్ పెట్టండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే కనెక్ట్ వ్యాలెట్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి. కనెక్ట్ వ్యాలెట్. ఓకే, యాక్చువల్లీ నాకు తెలుసు మేడం, ఏంటంటే మీరు చాలా రోజులు అవుతుంది కదా, ఓపెన్ అవ్వకపోవచ్చు, డి ఆప్షన్ రావచ్చు. ఇక్కడ కనెక్ట్ అని టచ్ చేయండి, కింద కనెక్ట్ అని ఉంది కదా. ఓకే. సార్ బిఎన్బి ఉందా సార్, చూసారా మీరు? నేను చూడలేదు. బిఎన్బి తక్కువ ఉంది. ఓకే, ఓకే మేడం, మీ వ్యాలెట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే మీరు చాలా రోజులు అవుతుంది కదా మేడం, ఇప్పుడు ఆల్రెడీ మనకి పిన్ జనరేట్ చేసుకోవడానికి కొత్తగా పిన్ జనరేట్ చేసుకునే ఆప్షన్ కూడా వచ్చింది. దాని గురించి దీనికి ఏం కావాలంటే మనకు బిఎన్బి అనేది కావాలి. అంటే మీ వ్యాలెట్ లో బిఎన్బి అనేది తక్కువ ఉంది, అంటే $1.14 అనేది ఉండాలి. అంటే ఒక 100 రూపీస్ కి సంబంధించిన బిఎన్బి అనేది ఉండాలి అక్కడ, కానీ మీకు తక్కువ ఉంది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వేరే వ్యాలెట్స్ లో కూడా బిఎన్బి ఉన్నాయేమో చెక్ చేద్దాం మేడం ఒకసారి. ఉన్నాయా? ఓకే, ఏం చేస్తారంటే ఇది పైన ఎర్ర మార్క్ ఉంది కదా, దాని నుంచి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేనా? ఇంకా ఇది ఇంత చాలా అంటే ఇప్పుడు ఇందులో ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు ఇప్పుడు. ఇక లేదు మేడం, అంటే పిన్ క్రియేట్ చేయాలి మేడం. పిన్ క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు మనం లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు పాతది యూజ్ కాదా నానా? ఇప్పుడు పాతది ఒకటి ఉండే కదా. అవును మేడం, పాతది యూజ్ అవ్వడానికి ఏమైందంటే ఎవ్రీ ఇయర్ కూడా పిన్ జనరేట్ అనేది చేసుకోవాలి. మీరు ఆల్రెడీ చాలా రోజులు అవుతుంది కాబట్టి ఇప్పుడు దాని గురించి పిన్ జనరేట్ చేసుకున్నాక మనం మూవ్ అవ్వచ్చు. అలా అంటే ఆల్రెడీ ఎవరన్నా చేసి ఉండొచ్చు కదా, ఆయన దగ్గర ఉన్నది కదా. లేదు, చేయలేదు లేదు మేడం, లేదు చేయలేదు. చేయలేదా? తెలుస్తుందా బట్? తెలుస్తుందా? లేదు, ఈ వ్యాలెట్ అయితే ఎవరు టచ్ చేయలేదు మేడం, ఇంతవరకు టచ్ చేయలేదు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. అదొక్కటే చాలు. ఓకే, ఇంకా బ్యాక్ వెళ్ళిపోవాలా సార్? బిఎన్బి ఎందులో ఉందో చూడండి, చూద్దాం మేడం ఒకసారి. బ్యాక్ రండి, పైన ఎర్ర మార్కు ఇంకా బ్యాక్ రండి. బిఎన్బి తక్కువ ఉంది మేడం, 0.61 ఉన్నది అక్కడ. బిఎస్ఆర్ ఓకే మేడం, బిఎస్ఆర్ ఉంది కదా, హర్షియన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. హర్షిని మా పాప. హర్షిని పేరు పైన క్లిక్ చేయండి ఇక్కడ సార్. ఓకే, బిఎస్ఆర్ హర్షియన్ వేరే వ్యాలెట్ తీసుకోండి. బిఎన్బి ఎందులో తీసుకోనా? ఇంకొక తీసుకోండి. వేరే దాంట్లో కూడా ఇందులో కూడా లేవు మేడం, బిఎన్బి 0 ఉంది. చూడండి ఒక్కొక్క వ్యాలెట్ చూడండి. చూద్దాం, ఒక వ్యాలెట్ లో ఉన్నా కానీ ఒక వ్యాలెట్ అనేది క్రియేట్ చేద్దాం మేడం. మలేషియన్ క్లిక్ చేయండి ఒకసారి, మలేషియన్ క్లిక్ చేయండి. పైన మల్లేశ్వరం అని ఉంది కదా. ఓకే, థర్డ్ వన్ ఇంకో వ్యాలెట్కి వెళ్ళండి మేడం. ఇంకొక వ్యాలెట్ లో ఇంకా అన్నిటికంటే విలేజ్ కొంచెం హైయెస్ట్ అన్నమాట. ఇవి రెండు ఇంపార్టెంట్. మా నాన్న, మా తమ్ముడు, ఇక వీళ్ళ దాంట్లో ఎక్కువ లేవు ఇక పైసలు. ఇవి ఖాళీ క్రియేట్ చేసిన పాప దాంట్లో ఉన్నాయి. మా నాన్న పేరు మీద, మా నాన్న లేరు ఇప్పుడు, కానీ ఆయన పేరు మీద అలా చేసిన అన్నమాట. అవి రెండిట్లో ఫుల్ ఉన్నాయి. మా పాప దాంట్లో చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ ఇక మా నాన్న దాంట్లో ఎక్కువ ఉన్నాయి. ఇక మిగతా అన్ని జస్ట్ కొంచెం కొంచెం ఉన్నాయి అంతే.
సార్ మేడం కి భరోసా ఇచ్చి రేపు విఎన్బి తీసుకుని వచ్చినారంటే మనం ఓకే, చేపిద్దాం నో సార్. ప్రాబ్లం మేడం. అయితే ఉమ్మ మేడం మీరు ఏం చేస్తారంటే రేపు మనకి మీటింగ్ అనేది స్టార్ట్ అవుద్ది కదా, 9:40 అనేది స్టార్ట్ అవుద్ది. ఓకే, 9:40కి మీరు స్టార్టింగ్ లో రండి. మీకు 1 అవర్ అయినా సరే నో ప్రాబ్లం, ఇవన్నీ క్లియర్ చేద్దాం మనం. మీరు వీలుంటే కనుక ఏం చేస్తారంటే ఒక 1000 కానీ 2000 కానీ ఒక బిఎన్బి అనేది బై చేసుకొని పెట్టుకోండి అంతే, మిగతా ఏం అవసరం లేదు. ఎంత మనీ తీసుకురాను? 2000 రూపీస్ మేడం, అంతే. 2000కి మీరు బిఎన్బి అనేది 2000 తీసుకోండి. అంటే బిఎన్బి అనేది బై చేసి మనం ఏం చేద్దామంటే అవన్నిట్లు 10 వ్యాలెట్లు ఉన్నాయి కదా, 10 వ్యాలెట్లు కూడా మనం పిన్ జనరేట్ చేసి లోపల ఏమేమి ఉన్నాయి అని చెక్ చేద్దాం అన్ని. ఓకే మేడం? ఓకే నాన్న. ఎస్ మేడం. ఓకే, నో ప్రాబ్లం, టెన్షన్ ఏం పడకండి. అదే అంటే ఒక టెన్షన్ అన్నమాట. లేదు మేడం, నో ప్రాబ్లం మేడం. మీరు ఎనీ టైం ఎప్పుడైనా సరే రండి మీటింగ్ లోకి. ఏ డౌట్ అయినా సరే మీరు షేర్ చేసుకోండి, క్లియర్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే టెలిగ్రామ్ లోకి వెళ్ళండి, టెలిగ్రామ్ లోకి వెళ్ళి స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి. ఓకే మేడం, అక్కడ పైన స్టాప్ షేరింగ్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి. మైక్ ని టచ్ చేయండి, అక్కడ మైక్ కనిపిస్తుంది కదా బ్లూ కలర్, దాన్ని టచ్ చేయండి. లేదు మేడం, మీరు బ్యాక్ వచ్చేస్తున్నారు. ఓకే, టెలిగ్రామ్ కి రండి ఒకసారి. రావట్లే నాకు. ఒక్కోసారి మైక్ పైన క్లిక్ చేయండి మేడం. ఈ గ్రీన్ కలర్ మైక్ ఉంది కదా, దాని పైన ఒకసారి క్లిక్ చేయండి. మైక్ పైన ఓకే మేడం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లీవ్ అని ఉంది కదా, లీవ్ అని టచ్ చేసి మళ్ళీ రండి మళ్ళీ మీటింగ్ లోకి. ఓకే సరే సార్. అంటే మేడం ఆల్రెడీ ఓకే, నో ప్రాబ్లం, రేపు చేద్దాం. మేడం వస్తారా? సార్ ఇదే సార్ మెయిన్ మీటింగ్లు పెట్టడానికి కారణం ఏంటంటే ఇదే మెయిన్ మోటో అనేది ఇదే, అందరికీ కూడా యూటిలైజ్ అవ్వాలని చెప్పేసి. ఇలాగ చాలా మంది ఉన్నారు సార్, తెలియని పర్సన్స్ చాలా మంది ఉన్నారు, అందుకని చెప్పేసి వీళ్ళందరికి కూడా హెల్ప్ అవ్వాలని చెప్పేసి మన ముఖ్య కారణం. అంతేగాని మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం, ఉమ్మ మేడం. మళ్ళీ మ్యూట్ అయ్యారు మేడం, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే మేడం, మీరు రేపు 9:40 కల్లా మీరు స్టార్టింగ్ లో రండి. ఒకవేళ 2000 రూపీస్ కి బిఎన్బి అనేది తీసుకోండి. రేపు ఏం చేద్దాం అంటే మొత్తం వ్యాలెట్స్ 10 ఉన్నాయన్నారు కదా, 10లో మీకు మెయిన్ ఇంపార్టెంట్ 10 వ్యాలెట్స్ కూడా మనం పిన్ అనేది జనరేట్ చేద్దాం. అన్ని వ్యాలెట్లు కూడా వ్యాలెట్ టు వ్యాలెట్ చెక్ చేసుకుందాం. అంటే మీకు అంటే ఏం చేశారు, లోపల వర్క్ ఏం చేశారు, మీరు ఆల్రెడీ ఈ మన డిపిలన్నీ కన్వర్ట్ చేశారా లేదా, అవన్నీ కూడా చెక్ చేద్దాం మేడం. ఓకే, టెన్షన్ పడద్దు మేడం, ఏదైనా సరే. ఎస్ మేడం, టెన్షన్ ఏం అవసరం లేదు, మీరు అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఇప్పటికీ కూడా ఉనికేస్తుండే నాకు అసలు భయం. మేము ఉన్నాం పీవీసీ మెటా కువైట్ మీట్ లోకి, మీరు రెగ్యులర్ రండి, మేమందరం మీతో మీ వెనకాల ఉన్నాం. మీరు ఏం కంగారు పడకండి, ఒక్క అప్లైన్ పోతే పోయారు, మేము ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీరైతే కంటిన్యూ రండి, ఏ డౌట్ అయినా జస్ట్ మీరు ఒక 10 days 15 days వచ్చారంటే తర్వాత మీరే చెప్తారు మేడం పీవీసీ మెటల్ ఏం జరుగుతుంది అన్నది, అన్ని మీరే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నో ప్రాబ్లం. ఏం లేదు నాన్న, మనకు ఎక్కువ లాభం లేకపోయినా కనీసం పెట్టినంత డబ్బన్నా మనకు వస్తే బాగుండు అని. ఎస్ మేడం, నో ప్రాబ్లం. ఇన్ని రోజులు మనం వెయిట్ చేస్తాం, జస్ట్ ఒక 1 year వెయిట్ చేస్తే మీరు అనుకున్నదంతా మీకు రిఫండ్ అవుద్ది, నో ప్రాబ్లం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం, టైం కూడా అయింది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. షేర్ చేసుకున్న అందరికి కూడా థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మెటా, పీవీసీ మెటా నెవర్ ఎండ్. జై పీవీసీ మెటా, జై పీవీసీ మెటా, జై పీవీసీ మెటా విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్, అందరికి థ్యాంక్ యూ. కువైట్ వాళ్ళకి గుడ్ మార్నింగ్ అండ్ మనందరికి ఇండియన్స్ కి గుడ్ నైట్ సార్. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. వస్తా ఉండండి, జై పీవీసీ మెటా, జై పీవీసీ మెటా. ఓకే సార్, జై పీవీసీ మెటా సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈ రోజు సూపర్ సార్, నిజంగా మీటింగ్ అయితే సూపర్ ఎక్సలెంట్ గా. మేడం కూడా వచ్చి మేడం కూడా షేర్ చేసుకున్నారు, ఎక్సలెంట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. ఇలా చాలా మంచిగా జరిగింది సార్ మీటింగ్. సూపర్ సార్, సూపర్ నిజంగా, సూపర్ నిజంగా.
ఎస్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. బాయ్ సార్.